ప్రస్తుతం సౌమ్య శెట్టి అన్ని టీవీ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక హనీ ట్రాప్ చేసే వ్యక్తిగా ఒకరు కాదు చాలా మంది దగ్గర కోటాను కోట్లు సంపాదించిన వ్యక్తిగా వాళ్ళని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిగా పోర్ట్రే అవుతున్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. వైట్ వ్యాగనార్ లో నేను వెళ్తానంట బీచ్ రోడ్ కి వెళ్ళి రిచ్ కార్స్ ఏ వస్తాయో చూసుకొని వాళ్ళని పటాయిస్తానంట. కార్లోనే చేసి డబ్బులు తీసుకుంటానంట. అంటే ఒక సైకో ఈవిలిష్ స్మైల్ ఇచ్చి నాకు చెప్పారనమాట. దేనికి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు బాత్రూమ్ వీడియో చూపించారు నాకు. హౌ దే రికార్డెడ్ ఐ డోంట్ నో. తండ్రిలా ఉంటాను తోడుంటానమ్మా అని చెప్పిన వ్యక్తి మీద అంటే 4 times అలా చేశారు. డ్రగ్స్ అవి తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకుంటారా? తీసుకొని ఆబ్వియస్లీ చేసేప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫోర్స్ చేస్తే ఏడుస్తాం కదా, పిల్లో అది మొహం మీద పెట్టి యూజ్ టు అసాల్ట్ ఇవన్నీ అయినప్పుడు కూడా నాకు ధైర్యం చాలలేదు. వాడు ఏమంటాడంటే ఇలాగే పోర్ట్రే చేస్తాను, బలరాం శాలరీ సరిపోదని ఆడి దగ్గరికి వెళ్ళానని చెప్తా ఉంటాను. అది ఎంతో హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. అసలు నేను ఎప్పుడు అలా అనలేదు, మీకు తెలుసు కదా. 9 times అలా చేసి ఫుల్ నన్ను స్పాయిల్ చేస్తారు. ఫుల్ బ్లీడింగ్ అది అయిపోయి నా బాడీ అది షివర్ అయిపోయి ఫుల్ ఇంకా ఫిట్స్ వచ్చిన అలా అయిపోయింది. వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారు. ఒక డాక్టర్ వీడేదో ఒక డాక్టర్ చెప్పి ఈ రిపోర్ట్ అది మ్యామ్ పంపిస్తే అంత అబద్ధాలు చెప్తుంది, దానికి ఏం అవ్వదు, ఏదో కహానీలా డాక్టర్కి లోపలికి వెళ్ళి చెప్పిస్తుంటుంది అంటే. అన్న నేను చూశాను అన్న తన బాడీ నేను చూశాను, ఏంటన్నా అది అంటే ఏం అవ్వదమ్మా, మగాడన్నకి ఇలాగే ఉంటాడు, నా మాత్రం తట్టుకోలేదు, అంత సున్నితం ఆ అమ్మాయి అంటున్నాడు. ఆ డాక్టర్ అంటున్నాడు మా నర్సులు అయితే 3-4 వేసుకుంటారు రోజుకి, 7 days రెస్ట్ ఇచ్చి 7th day వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, మరీ ఇంత సుకుమారం అయితే ఎలాగమ్మా, మా అబ్బాయి పిచ్చెక్కిపోతున్నాడు ఇక్కడికి. అయినా వదలడు నన్ను, STD HIV ఉందని చెప్పినా వదలడు. సో వాళ్ళు నిజంగా లేం మేము అనుకొని ఆ మోనికా వాళ్ళతో ఎంత వర్స్ట్గా మాట్లాడాడంటే వాడు, నువ్వు తాళం తీస్తావా లేదా మా డ్రైవర్స్తో చేయాలా, వాడి వర్షన్ అది. వాడి మొహం చూస్తే ఎక్కడైనా నేను ట్రాప్ చేసినట్టు కనిపిస్తుంది. వీళ్ళు పబ్లిష్ చేసే ముందైనా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోరా. CID ఆఫీసర్స్ కూడా చేయరు, అంతలా ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు కదా. ఒకసారి ఒక 6 monthsగా నా లైఫ్ స్టైల్ చెక్ చేసిన తెలుస్తుంది కదా వాళ్ళకి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్యకాలంలో మనం చేసే పంచాయతీలన్నీ ఇటువంటి పంచాయతీలే. ఎందుకు ఇటువంటి కేసులు వస్తున్నాయో నాకు తెలియదు. బట్ సౌమ్య శెట్టి గారు కేసు అనేది కొంతకాలంగా మేము దానిపైన పోరాడుతూనే ఉన్నాం. దాని గురించి మా పైన కేసులు కూడా వేశారు. సో ఇప్పుడు సౌమ్య శెట్టి గారి పైన ఫ్రెష్ అంటే వెరీ ఫ్రెష్గా కొత్త కేసు కూడా అయ్యిందని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? ప్రస్తుతం సౌమ్య శెట్టి అన్ని టీవీ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక హనీ ట్రాప్ చేసే వ్యక్తిగా ఒకరు కాదు చాలామంది దగ్గర కోటాను కోట్లు సంపాదించిన వ్యక్తిగా వాళ్ళని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిగా పోర్ట్రే అవుతున్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. అసలు ఏంటి ఈ కథ? దీని వెనక ఏముందంటే, నేను సౌమ్య శెట్టి గారు లాయర్తో మాట్లాడాను, చాలా విషయాలు తెలిసినాయి. ఆ తర్వాత చాలా ఆధారాలు చూశాను, వాస్తవాలు ఉన్నాయని తెలిసి మీ అందరికీ తెలుసు. వితౌట్ ఎవిడెన్సెస్, వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ పోస్ట్ 360 అనేది ఏ వీడియో చెయ్యదు. సో అందుట్లో భాగంగానే సౌమ్య శెట్టి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఏంటి సౌమ్య విషయాలు, ఎలా ఉన్నావు? బాగున్నావా? స్టిల్ ఇప్పుడు కొంచెం బాగున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసు కదా, 2:30. తెల్లవారుజామున 2:30 అయింది. నీతో ఇంటర్వ్యూ చేయడానికి వెయిట్ చేస్తూ ఇంత టైం జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి?
నేను ఒక 1 మంత్ బ్యాక్ అసాల్ట్ కేస్ పెట్టాను. ఉమ్, పెందుర్తిలో పెట్టాను. ఉమ్, ఆహ్, దానికి ఆ కేస్ తీసేయమని చెప్పి ఈ ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రెషరైజ్ చేస్తారు. ఫస్ట్ అంతా రిక్వెస్ట్ మోడ్ అయింది. ఉమ్, దాని తర్వాత బెదిరింపు మోడ్ అయిపోయింది. లాస్ట్ సెటిల్మెంట్ మోడ్ ఏంటంటే మ్యామ్ నా కేసు అంటే ఇవన్నీ తీపిచ్చేసి నన్ను అతనికి ఇచ్చేయాలంట. అదే ఉమ్, సెటిల్మెంట్. ఉమ్, సో, నేను నాకు జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగింది. నేను కేస్ అది వెనక్కి తీసుకోనని చెప్పారు. ఉమ్, అది చెప్పాను నేను. మ్యామ్ కూడా చెప్పారు. నేను సౌమ్యనైతే అసలు వదలను. నేను ఉంటుండగా తనకేం అవ్వదు అని చెప్పి. ఉమ్, అయితే మ్యామ్‌ని కూడా చంపేస్తారంట. ఉమ్, అండ్ దెన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. మీడియా మొత్తం వస్తది. ఉమ్. ఆల్రెడీ నా మీద ముందు ఎలిగేషన్ ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్‌గా దానికి మించి నువ్వు అసలు ఇంట్లోంచి బయటికి కూడా రానివ్వకుండా చేస్తాను అని చెప్పి హి డిడ్ ఆల్ దిస్. అవును. గతంలో ఆ కేసు అయిన తర్వాత ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకుండా ఎందుకున్నావు? ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. అది కూడా మ్యామ్ నీ వర్క్ అది నువ్వు స్టార్ట్ చేసుకోవాలి అంటే హ్యాపీగా కాన్ఫిడెంట్‌గా ఉండి 5 రోజులయింది. హ్మ్. మళ్ళీ ఇదొచ్చేసింది. హ్మ్. అంటే అని ఇప్పుడు నేను అడిగింది అది కాదు. అసలు ఎందుకు నువ్వు సోషల్ మీడియాలో దూరంగా ఉన్నావు? హ్మ్. నేనెలా అనుకున్నానంటే నిజంగా చెప్తున్నాను. థెఫ్ట్ కేస్ అయింది కదా! ఒక 2, 3 మంత్స్‌లో సాల్వ్ అయిపోతది. మళ్ళీ నా లైఫ్ నేను బ్యాక్ లీడ్ చేద్దాం అనుకున్నాను. అది నిజంగా పర్ఫెక్ట్‌గా మంచి లాయర్ ఉంటే ఫాస్ట్‌గా ఏదైనా కేస్ క్లోజ్ అవుతది. హ్మ్. సో, మరి నా లాయర్స్ సరిగ్గా చేయలేదు. అక్కడ ప్రొసీజర్స్ లేట్ అవుతాయో నాకు తెలీదు. అండ్ నాకు వాళ్ళెవరు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అంటే నువ్వు అక్యూజ్డ్, నీకు హ్మ్. మేము కేస్ తీసుకోవడం ఎక్కువ అన్నట్టే బిహేవ్ చేశారు అందరూ. లాయర్‌లా? లాయర్‌లందరూ. మరి అటువంటప్పుడు ఎందుకు తీసుకున్నారంట? అండ్ అక్యూజ్డ్ అని చెప్పడానికి వాడెవరు? ఇప్పుడు నాకు విక్టిమ్‌ని ఎన్‌ఓసీ ఇవ్వడానికి కూడా 3 హియరింగ్స్ వరకు ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఎవరు? పాత అడ్వకేట్స్. పాత అడ్వకేట్స్. ఆ! ఎంతమంది లాయర్‌లు మారారండి మీకు? ఫస్ట్ ఇద్దరు హ్మ్. బెయిల్ అప్పుడు ఉన్నవాళ్ళు. హ్మ్. తర్వాత ఇంకో అడ్వకేట్, తర్వాత ఇప్పుడు ఇద్దరు హైకోర్ట్ 5 ఐదుగురు అడ్వకేట్‌లు. మారారు. ఐదుగురు అడ్వకేట్‌లు మారినా కూడా నీ కేసుని స్టిల్ ఆ! 3 సీఆర్ఎల్‌పీస్ పెండింగ్ ఉన్నాయి నాకు. హ్మ్. ఎవరు ఒక్కది కూడా క్లోజ్ చేయలేదు నా హ్మ్. బెయిల్ క్యాన్సిలేషన్ ఇచ్చారు అది పెండింగే. హ్మ్. కస్టడీ కావాలని ఏదో పెట్టారు అది పెండింగే. రిప్లై నోటీస్‌లు ఎవరు ఇవ్వలే మరి. ఎందుకివ్వరు? కోర్టు సీరియస్‌గా లేదా ఆ విషయంలో? నాకు కదా ప్రాబ్లమ్ అవుద్ది. లాయర్స్ చేయలేదు మరి. హ్మ్. మ్యామ్ వచ్చాక అవన్నీ చూసుకొని నౌ షీ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. హ్మ్. మరిప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నీకెలా పరిచయం అసల? 4, 5 ఇయర్స్ బ్యాక్ పరిచయం అతను. ఆ! ఒక వెంకీ అని మేనేజర్, రాకీ అని చైల్డ్ యాక్టర్ ఉంటారు. నారప్పలో చేశారు కదా! హుహు. ఆ అబ్బాయికి ఇతను స్పాన్సర్ అన్నట్టు. హ్మ్. కేర్ ఆఫ్ వాట్సాప్ అనేదో మూవీ చేశారు ఇతను హ్మ్. ప్రొడ్యూసర్‌గా. హ్మ్. సో, అప్పుడు నాకు పరిచయం చేశారు. అప్పుడు 'నిర్మల్' షూటింగ్ చేశాను కదా సార్ నేను. హ్మ్. అది రిటర్న్ వచ్చిన తర్వాత రాకీ స్క్రీన్ టెస్ట్‌లు అవి ఉన్నాయి. 2 డేస్ షూటింగ్ అది ఉంటది. మనం ఇక్కడ చేద్దాము అని. హ్మ్. సో, మా ఇంట్లో ఉండిపో అన్నారు. హ్మ్. హోటల్ రూమ్స్ అవి ఎందుకని. వాళ్ళ ఇల్లు రెడ్ అన్న ఇల్లు. హ్మ్. వాళ్ళు రెడ్డి సార్‌తో ఉండేవాళ్ళనమాట. హ్మ్. సో, ఇతన్నే అని అలా పరిచయం చేశారు. హ్మ్. ఫస్ట్ మీట్ పరిచయమే ఫ్లాట్ ఇస్తాను, కార్ ఇస్తాను, హ్మ్. బంగారం ఇస్తాను. హ్మ్. సినిమాలవి ఏం మనం పెద్ద హీరోలనేమి అయిపోం కదా! హ్మ్. ఆహ్, నువ్వు నాకు ఫస్ట్ సైట్‌లో చాలా బా నచ్చావు. హ్మ్. లైఫ్ లాంగ్ నాతో ఉండిపో హ్మ్. అని చెప్పారు. ఏంటి రివర్స్‌లో చెప్తున్నారు? ఆయన్ని మీరంట గదా! నువ్వు చాలా అందగాడివి, మన్మధుడివి. అసలు నిన్ను చూడగానే మనసు పారేసుకున్నాను. అసలు ఉండలేకపోతున్నాను. నీతో నేను ఉండిపోతాను అని భూమి మీద ఏ ఆడపిల్ల చెప్పదు. కానీ మీరు చెప్పారట గదా! ఆయన వర్షన్ అలా ఉంది కదా మరి. 3 సార్ రోజులు అయింది. ఉన్నా కూడా నేను కనీసం ఆ అమ్మాయిని ఏం చేయలేదు. ఆమె 3 రోజులు కాదు. ఒక్కరోజే అతని బిహేవియర్‌కి భయమేసి నైట్ 2:30కి ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ! వెళ్ళిపోయాను. ఆ రోజే చైన్ ఏదో కొన్నాను అని చెప్పాడనమాట. మీకా? ఆ! చైన్ గిఫ్ట్. ఆ! చైన్ చేతికి చుట్టుకొని నా డోర్ బయట ఇలా పడుకొనున్నాను. హి ఈజ్ లైక్ చాలా తేడా బిహేవియర్ అతను. అప్పుడేనా? ఆ! ఆ! సో, సైలెంట్‌గా నేను క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాను. హ్మ్. అసలు ఈ చెత్తే మనకొద్దు అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మళ్ళీ ఈ 2025 మార్చ్ వరకు నాట్ ఎట్ ఆల్ ఇన్ మళ్ళీ టచ్. ఎలా? అతనే మెసేజ్ చేశారు నాకు. హ్మ్. అది ఉందా ప్రూఫ్ ఆహ్, ఏమన్నా? ఉంది. వాయిస్ రికార్డ్ ఉంది. హాయ్
హాయ్ అది పెట్టారు 2 times. తర్వాత నేను రెడ్డిని అని చెప్పి నిహారికలో అతను నిహారిక ఎక్సాటికాలో ఉన్నారు. అక్కడ కలిసాం కదా, రాకీ వెంకీ అని చెప్పారు. ఆ నెంబర్ 10,000 ఎంతో ఇచ్చి వెంకీ దగ్గర నుంచి తీసుకున్నారంట. నీదా? ఉమ్. ఆడవాడు మరి బ్రోకర్ వాడు ఏమన్నా నెంబర్లు ఇవ్వడానికి? కాస్టింగ్ మేనేజర్. అయినా అతను లైవ్ లో చెప్పారు కదా కాస్టింగ్ కౌచ్ అని. కాస్టింగ్ కౌచ్ అని చెప్పారు ఆయన. అతనే చెప్పాడు కదా. సో నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడో ఫస్ట్ తెలీదు. తర్వాత నా కేసు అయినప్పుడైతే చాలా బాధపడిపోయారంట, ఏడ్చేసారంట. మరి అప్పుడంతా ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడైతే వచ్చి పకడ్బందీ మీ కేసు అయిపోయినప్పుడు నేను చాలా అమాయకురాల్ని, మంచిదాన్ని అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు మీకు. మరి ఇప్పుడు ఏంటి, మీడియాకి చాలా దారుణంగా మోసపోయానండి, నన్ను హనీ ట్రాప్ చేశారండి, పూర్తిగా పకడ్బందీ ప్లాన్తో నన్ను మోసం చేశారని చెప్తున్నారు. మీరే అమాయకురాలని ఫీల్ అయ్యాడని చెప్తున్నారు. అది అండ్ పగడ్బందీ ప్లాన్ ఏం చేశానో నాకు అర్థం అవ్వలేదు సార్. అగ్రిమెంట్ ఫేక్ అగ్రిమెంట్ నేను చేయమని చెప్పానంట. ఒరిజినల్ ఫేక్ అగ్రిమెంట్ ఎవరు చేయిస్తారు సార్? లీగల్లీ అతనికి ప్రాబ్లం రాదా? అవుతుంది. అంటే ఇప్పుడు నేను నీకు చెప్తే నువ్వు అంత ఎర్రిపప్పువా? అంటే ఎలా ఆ అగ్రిమెంట్ కూడా ఫేక్ అగ్రిమెంట్ చేయించి నాకే ఇచ్చేసాను ఏదో చెప్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అసలు? ఆ మాత్రం అగ్రిమెంట్ ఏంటంటే మీది? అగ్రిమెంట్ ఉంది కదా మీ దగ్గర, ఏంటి ఏముంది అందులో? క్లాజెస్ ఏమన్నా? నో కమిట్మెంట్స్, నథింగ్. నేనే రాయిపించుకున్నాను అవన్నీ. 3 మూవీకి అగ్రిమెంట్ అది. సో మొత్తం అంతా చదివి బికినీను కమిట్మెంట్స్ అవి ఉండకూడదని పర్టికులర్గా మార్పిచ్చాను. మార్పించాక అడ్వాన్స్ అగ్రిమెంట్, మూవీ అగ్రిమెంట్ 3 movies. ఫస్ట్ నాకు ఇతను హీరోగా చేస్తాను అవేం చెప్పలేదు. ఇతను హీరోవా? ప్రొడ్యూసర్ కదా, కమ్ హీరో. తర్వాత అంటే నన్ను ఆ ఒక్క కమ్మే ఉందా? ఏదో పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ కమ్ము ఈ కమ్ము అన్ని కమ్ములు ఏం హీరోవా అన్న? మాకు చెప్పవేందే నువ్వు హీరో అని? నేను ఆర్టిస్ట్ కాదంటున్నావు అన్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న హీరో అంట కదన్నా నువ్వు. తెలుగు ఇండస్ట్రీ మిస్ అయిందన్నా, చెప్పండి. అతను అంటే అగ్రిమెంట్ అది సైన్ చేసాక డెవలప్ చేద్దాం. ఫస్ట్ అయితే నన్ను లాక్ చేశారు అగ్రిమెంట్ చేసుకొని. 3 movies స్టోరీ వినకుండా మీరు ఎలా లాక్ అయ్యారు? 3 stories ఏమంటారు దాన్ని, అవుట్లే మీకు ఎలా చెప్పాలి, డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. 3 బడ్జెట్ సేవ్ సెట్ అయితే అవి. ఒకటి 50 lakhs, ఒకటి 75 lakhs, ఒకటి 2.5 crores. వైజాగ్లో నన్ను వచ్చి కలిసారు కదా ఫస్ట్ టైం. అప్పుడు వచ్చినప్పుడే 1 crore ఉంది నా దగ్గర హార్డ్ క్యాష్. మరి అప్పుడే కదా నేను అతన్ని మోసం చేసి 1 crore రూపాయలు తీసుకోలేదు. హార్డ్ క్యాష్, బ్లాక్ మనీ ఉంది కదా. ఇస్తే ఇస్తారంట నాకు. బిజినెస్ ఏదో చేయమన్నారు ఫస్ట్ మీట్లో. నేను బిజినెస్ చేసేంత బుర్ర నాకు లేదు, అంటే నీ లైఫ్కి కెరియర్కి హెల్ప్ అవుద్ది అని. లేదు సార్ నేను చేయలేను, నేను ఇప్పుడు మూవీస్ చేయమన్నా కూడా చేయలేను, నేను జనాలకి కలడం మానేశాను, యాక్టివ్గా లేను, నేను సరిగా మాట్లాడే ఇది కూడా పోయింది నాకు, నేను చేయలేను అని చెప్పాను. లేదు నువ్వు మళ్ళీ కంబ్యాక్ రావాలి, నేను నీకు నాన్నలా సపోర్ట్ ఉంటాను, నాన్నగారు చనిపోయారు కదా, అతని ప్లేస్లో నేను వచ్చాను అనుకో, చాలా చెప్పాను. నానా సార్, నాన్న అన్నారంటే కూతురు సార్, కూతురు పని ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తున్నారు? కూతురు పని కేసు ఏమైనా పెడతారా సార్? నాన్నలా అన్నారండి ఆయన? ఏందన్నా బలవంతంగా నాతో నాన్నలు అని పిలిపించుకునేవాడు. నాన్నలు అని పిలిపించుకునేవాడు. అతను అమ్ములు అని పిలిచేవాళ్ళు. నా పాదాల దగ్గరే పడి ఉంటానని చెప్పారు. మేడం 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 మేడమా? అదేంటి? మంచిగా స్టార్టింగ్ అంతా అలాగే ఉండేవాళ్ళు. తర్వాత 40 lakhs కదా మూవీకి. 1.5 year ఖాళీగా ఉండి సడన్గా ప్రాజెక్ట్ 3 projects ఆఫర్ వచ్చి లైఫ్ మారుతుంది అంటే ఎవరికైనా హ్యాపీగా ఉండదా? అందులో సేఫ్ పర్సన్ అని నాకు అనిపించింది. అంత బాగా నటించారు అతను. అయితే సేఫ్ పర్సన్ అని ఎలా నమ్మావు? ఫస్ట్ కలిసినప్పుడే తను కరెక్ట్ కాదని పారిపోయిన వ్యక్తివి, మరి సేఫ్ పర్సన్ అని ఎలా నమ్మావు? కేసు అది తెలిసి కూడా, అంటే కేసు అయిపోయిన తర్వాత అసలు నాకు ఇంకా ఆపర్చునిటీసే రావు, నన్ను ఎవరు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చూస్తారని నేను అనుకోలే. నేను ఎత్తుక్కుంటూ వచ్చి ఇంత బాగా మాట్లాడి, అప్పుడు చైన్ కొన్నారు కదా ఫస్ట్ మీట్లో, నాకు చైన్ విత్ బిల్ చూపించారు. నాది 6 years లవ్, నువ్వు అంటే నాకు అంత ఇష్టం, అభిమానం అని చెప్పారు. చెప్పి అవి లిటరల్గా చూపించారు. ఎవరైనా షాక్ అవుతారు కదా. సో
అప్పుడంటే నాకు తెలియక ఏదో అలా మాట్లాడేశాను. నీ సిచ్యువేషన్ హెల్ప్ చేయడానికి వచ్చానంటే వచ్చారు అతను. అండ్ నేను ఎలాగో చేశారా, హెల్ప్ చేశారా? కమిట్మెంట్స్ అవి చేయనని విషయం అతను తెలుసు కదా. మళ్ళీ నేను ఏదో అవును, ఒక ఆలోచించలేదు. ఆడియోలో అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎవరో 30 లక్షలు ఇచ్చారంట, రాజేష్ సమ్నేమ్. ఉమ్. అతనితో మాట్లాడుతూ అమ్మాయి అటువంటిది కాదు, డబ్బులు నేను ఒక పైసా కూడా ఆవిడకి ఇవ్వలేదని చెప్తూ ఉన్నాడు ఆయన. కానీ మీడియా ముందుకు వచ్చేసరికి ₹1,00,00,000 తీసుకుందని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు, ఎంత అది? అతనికే తెలియాలి. అండ్ బంగారం ఇచ్చాను, గిఫ్ట్ ఇస్తే తప్ప అమ్మాయి రాదు అంటే నువ్వు ఎందుకు ఇవ్వడం మరి గిఫ్ట్? ఉమ్. ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు కదా మీడియాలో. నిజంగా అది ప్రేమ సార్? ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? ఉమ్. ఏ కైండ్ ఆఫ్ ప్రేమ అంటే ఇప్పుడు ₹1,00,00,000 కూడా నేనే తీసేసుకొని కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అతని మీద నేను? అది మీరు చెప్పాలి. హనీ ట్రాప్ అంట కదా. ఏంటి హనీ ట్రాప్ అంటే ఎలా? నేను హనీ ట్రాపే చేస్తే అతని ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? అతని ఎఫ్ఐఆర్ ఉందంట కదా, అన్ని టీవీ ఛానల్ చెప్తూ ఉన్నాయి. చెప్పడం ఎందుకు, చూపించమనండి. ఇప్పుడు నా టీవీ దగ్గర ఛానల్ చెప్తున్నాయి కదా. నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, నేను కేసు పెట్టాను. నేను ఎప్పుడు మీడియాలోకి వచ్చి రచ్చ చేయలేదే. నాకు ఎవరు పరువు తీయాలని లేదు, నాకు నా సెక్యూరిటీ ఉంటే చాలు అన్నట్టు నేను కేసు పెట్టుకున్నాను. దాని నుంచి డైవర్ట్ చేయడానికి అతను ఇలా డిఫేమ్ చేస్తున్నాడు. ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది, నువ్వు ప్రాస్టిట్యూట్ అని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వచ్చి చేస్తున్నాడు. అండ్ మిగతా అంటే నా మంచిగా చెక్ చేసి అన్ని వెరిఫై చేసి వేసే మీడియా ఛానల్స్ నేనేం అనట్లేదు. జస్ట్ ఏ న్యూస్ అయితే ఏంటి వేసేద్దాం, ముందు కూడా ఇది ఒక దొంగ, ఇప్పుడు కూడా ఏదో చేసేద్దాం అని చెప్పి వెంటనే ఇంకా ఆ అమ్మాయి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోద్దా, లాస్ట్ టైమే చాలా సఫర్ అయ్యాను. అసలు జాలి ఉండదా? అంటే ఇప్పుడు నేను శవం అయిపోయినా నా మీద చిల్లర ఏరుకుంటారు కదా, కాదా? సిపి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను అన్నారు. నేను కూడా పిచ్చి గీతలు ఏదో గీసేసి నేను డిఐజీకి ఇచ్చానని చెప్పానా, విత్ ఫుల్ ప్రూఫ్ పిటిషన్తో వచ్చాను. హైకోర్టు నుంచి నేను ఏంటది ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. ఎందుకు ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను? హనీ ట్రాప్ చేసి ప్రొటెక్షన్ తెచ్చుకున్నానా? నాకు అర్థం అవ్వలే. నేను ఎఫ్ఐఆర్ అది హనీ ట్రాప్ చేసేదాన్ని అయితే నా ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకున్నారు పోలీసులు? అండ్ పోనీ తీసుకున్నారు సరే, 1 month వరకు వీడు మీడియాలోకి వచ్చి మాట్లాడినంత వరకు వాళ్ళు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు కూడా నాకు అర్థం అవ్వదు. అది మరి మీ లాయర్ గారు చెప్పలేదా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని? మ్యామ్ అయితే వచ్చి ప్రతిసారి చెక్ చేసేవాళ్ళు, దొరకట్లేదు అంట వీళ్ళు. గత స్టేట్మెంట్ లాగే కొన్ని ఛానల్స్ మీ పైన బెంగళూరులో ఉందో, హైదరాబాద్లో ఉందో పోలీసు గాలిస్తున్నారంటూ ఒక ఛానల్కి సంబంధించిన రిపోర్టరు పెద్ద ఏజ్ ఉండి సిగ్గు లేకుండా మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడే, ఏమి తెలియకుండా. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఈరోజు ఫస్ట్ టైం నేను మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడైతే అసలు ఇంటరాక్ట్ అవ్వలేదు ఎవరితో, మీతో మాట్లాడిన తప్ప నేను ఎవరికి ఏం మాట్లాడలేదు. ఈసారి ఎందుకంటే నాకు నవ్వు వచ్చింది వాళ్ళందరినీ చూస్తే. నిజంగా చెప్తున్నాను ఓపెన్గా. ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేసిందంట, సిపి ఆఫీస్లోని కంప్లైంట్ ఉందంట అని చెప్పేస్తే ఇంకా పిచ్చి కూతుర్లని కూర్చుని దానివల్ల చెప్పాడని ఇంకా అదే చేసుకుంటూ వెళ్తున్నారు. వెరిఫై చేసుకోవాలా వద్దా అసలు ఈ అమ్మాయి నిజంగా చేసిందా లేదా అని చెప్పి. అంటే వాడు ఏది చెప్తే అది పోస్ట్ చేసేస్తారా, నాకు అసలు అర్థం అవ్వలేదు. సో అందుకే నాది ఎఫ్ఐఆర్ ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు వాడేదో స్టేట్మెంట్స్ చెప్తున్నారు కదా, వందల మంది ఇన్స్టాగ్రామ్లో. సార్ నా ప్రొఫైల్ ఫస్ట్ నుంచి చూసుకుంటే నేను కొలాబరేషన్స్ ఏం చేయలేదు. డబ్బు పిచ్చి ఉంటే కొలాబరేషన్స్ చేస్తాను. ఇంత ట్రాప్ చేసి ఎంతెందుకు కష్టపడాలి? కమిట్మెంట్స్ ఇస్తే మంచిగా నాకు మూవీస్ కూడా అయిపోతాయి కదా ఈజీగా, కష్టపడకుండా. కొలాబరేషన్స్ నువ్వు ఏం చేయను, నాకు నచ్చితే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చేస్తా, లేదా లేదు. ఎవరిని ట్రాప్ చేసాను నాకు అర్థం అవ్వలేదు. రాజేష్ సార్ అన్నారు, అతను ఆడియో కూడా ఉంది. డైరెక్ట్గా ఇతను కాల్ చేసి అడిగితే నువ్వు అప్పుడు పిచ్చిగా మాట్లాడావు. నేను యూజ్ చేసుకున్నాను అతను మాట్లాడడం ఎందుకు, ఫస్ట్ పాయింట్. తర్వాత నేను ఏదో మాట్లాడేశాను, జెలస్తో మాట్లాడేశాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పుడు నేనున్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడుకుంటే నేనే చచ్చిపోయి ఉన్నాను. నువ్వేం మాట్లాడితే నాకెందుకు, సరే తప్పు అయిపోయిందని చెప్పినాను కదా, ఇట్స్ ఓకే ఫైన్ వదిలేసా. అదే డిలీట్ చేసేస్తా అని చెప్పి ఇతను అన్నాడు. బట్ డిలీట్ చేయకుండా ఇప్పుడు హీ యూజ్డ్ ఇట్. ఒక వీడియో, ఒక ఆడియో కాల్ బయటకు వస్తుంది, మీరు చాలా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అది కేసు పెట్టిన తర్వాత సార్, అంటే లిటరల్ నాకు అంత రేజే రాదు, నేను విసిగిపోయి ఉన్నాను. కేసు పెట్టే కూడా ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తున్నాను నన్ను. వస్తావా రావా అని చెప్పి. నువ్వు ఇప్పుడు నేను ఎంత
యాక్చువల్లీ హెరాస్ అయిపోయి అన్ని కేసులు పెట్టుకున్నాను. మ్యామ్ని థ్రెటన్ చేస్తున్నాడు. నీ వల్లే ఇలా అయింది, లేదంటే దానికి బుర్రే లేదు, కేసు పెట్టేంత ధైర్యమే లేదు, మధ్యలో దూరి నువ్వు దీనికి ఇవన్నీ నేర్పించాను. మ్యామ్ని బూతులు తిడుతున్నాడు, నన్ను బూతులు తిడుతున్నాడు. అవేం రికార్డ్ చేయలే. రికార్డ్ చేయకుండా నేను తిట్టిన మాత్రమే పబ్లిష్. అందులో కూడా నేను ఏం తిట్టాను? నన్ను నాశనం చేసావు, నా ఒళ్ళు పాడి, నా బాధే ఉంది కదా, ఇంకేంటి మహాత్ముడు నువ్వు, నన్ను పాడు చేసావు నాయన, అలా ఉంటుందా నా వర్షన్? కేసు పెట్టే కూడా ఆబ్వియస్లీ తిడతాను కదా. నా అంటే నేను అసలు గట్టిగా నోరెత్తి అరలేను. అలాంటిది నాతో అన్ని బూతు అంటే ఎంత హెరాస్ చేసి ఉంటాడు అతను. అండ్ నేను ఎంత విని విని అతను నోరికి హద్దు ఆపు ఉండదు సార్. వైట్ వ్యాగనర్ ఉంటదంట, అంతా నటన సార్. వైట్ వ్యాగనర్ ఉండేదంట ఫస్ట్ కార్. మాది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ బ్లాక్, మీకు తెలుసు. వైట్ వ్యాగనర్ లో నేను వెళ్తానంట బీచ్ రోడ్ కి, వెళ్ళి రిచ్ కార్స్ ఏ వస్తాయో చూసుకొని వాళ్ళని వెళ్ళి పటాయిస్తానంట. కార్లోనే చేసి డబ్బులు తీసుకుంటానంట. ఎవరు చెప్పారు ఇది? హీ టోల్డ్ మ్యామ్, అలాంటి ప్రాస్టిట్యూట్ తో నీకెందుకు కేసు వదిలి అని. అతనే తెచ్చి పెట్టారు ఆవిడని. ఆవిడేం నా అడ్వకేట్, వాళ్ళు తెచ్చి అరేంజ్ చేసిన అడ్వకేటే కదా. సరే, హనీ ట్రాప్ చేశాను నేను. 1.5 ఉన్న అమ్మాయితో మ్యామ్ సపోర్టివ్గా ఉంటుందా అనుకున్నాం. ఆడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళకే కదా సపోర్ట్ చేయాలి. ఒకవేళ మ్యామ్ డబ్బు మనిషి అయితే అడ్వాన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారో నీట్గా ఇచ్చేసాను సార్. ఇచ్చేసాక నేనేం కాదు, జస్ట్ నన్ను వదిలే బాబు, నీకు నమస్కారం అని చెప్తే వదలడంట. కావాలంట వాళ్ళ వైఫ్ కూడా నా మొగుడిని అంటే బలరాంని నేను వదిలేసి డివోర్స్ ఇచ్చేనా ఈయన్ని పెళ్లి చేసుకో, లేదంటే బలరాం చంపేనా నన్ను పట్టుకెళ్ళిపోతారంట. అసలు హెరాస్ చేసే ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశాడు నీ చుట్టూ? ఫస్ట్ నన్ను రావడమే అందరినీ కట్ చేశాడు సార్. కట్ చేసి ఇంకా అతనే ఫైనాన్షియలీ కూడా నేను అతని మీద డిపెండ్ అవ్వాలి అన్నట్టు మొత్తం చేసేసి, మ్యామ్ వచ్చిన తర్వాత మ్యామ్ నాకు లోన్ ఫ్లాట్ బుక్ చేసుకో, డబ్బులు వేస్ట్ అయిపోతే అదే అగ్రిమెంట్ అప్పుడు ఒక గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ ఇన్ ద సెన్స్ డబ్బులు కాకుండా అగ్రిమెంట్ ప్లస్ అది తీసుకో, నీ బంగారం అది పోయింది కదా, డబ్బులు వేస్ట్ చేయకు, నువ్వు గోల్డ్ లేదంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయి 40 lakhs అని చెప్పారు. అంటే నీకు 40 lakhs సినిమాకి ఇస్తున్నారు, 3 సినిమాల్లో ఇస్తూ ఉన్నారు. ఆ టైంలో నీకు గోల్డ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి, సో గోల్డ్ ఇది పోయింది కదా, దొంగతనం వాళ్ళంతా తీసుకున్నారు కదా, ఈ గోల్డ్ తీసుకోండి అంటూ నీకు ఇచ్చారు. తర్వాత నేను ఒక 15-20 daysలో వస్తాను, ఏదైనా ప్రాపర్టీ బుక్ చేద్దామని చెప్పారు. సో నేను అప్పుడు అడిగాను, సార్ బుక్ చేస్తాం సరే, వాట్ అబౌట్ లోన్ ప్రాసెస్, అది నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ అది ఎలా కట్టుకుంటాను, ఎందుకంటే బలరాం శాలరీతో కార్ ఇది కేసు ఇవన్నీ చూసుకున్నా, నేను ఇప్పుడు వర్క్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ అలా సరిపోతున్నాయి. సో ఎలా సార్ అంటే, మనం ప్రాజెక్ట్ అది చేస్తాం కదా, 50K మంత్కి ఎర్న్ చేయలేవా ఏంటి, నేను నీకు సోర్సెస్ అని చేస్తాను అని చెప్పి. రాజేష్ సార్ ఆ క్లిప్పింగ్ అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అతనికి నేను అతనికి చెప్పాను ఇంకా వర్క్ చేయనంటే, మరి ఎలా అమ్మ డబ్బులు అవి ఎలాగా అన్నారు. లేదు, నేను ఒక అగ్రిమెంట్ సైన్ చేశాను, ఇలా ఆ డబ్బులు అవి వస్తాయి, సో అవి అలా సరిపోతాయి, అండ్ అతను కూడా ఇంకేం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. సో మరి అతను కాల్ చేశారు, ఇతను కాల్ చేశారు. ఇతనే కాల్ చేశాడు. నేను ఆ కాల్ వింటున్నాను. రాజేష్ సార్ కాదు, మీ రెడ్డి. ఒక 2-3 ఫేక్ కాల్స్ ఫస్ట్ చేయించారంట రాజేష్ సార్కి. ప్రదీప్ అని ఒక్కడిని మోసం చేసి డబ్బులు నేను తీసుకున్నాను. ఐ డోంట్ నో హూ ఇస్ ప్రదీప్. డబ్బులు తీసుకున్నా అని సార్కి ఎవరో కాల్ చేశారు, రాజేష్ సార్కి. ఎవరండి మీరు, నాకెందుకు చెప్తున్నారు అంటే, లక్ష్మీకాంత్ రెడ్డి అని అతన్ని పెళ్లి చేసేసుకుంది సౌమ్య, అతను చాలా తోపంట, నేను డబ్బులు అడుగుతుంటే రిటర్న్ ఇవ్వకుండా మా ఆయన చూసుకుంటాడని చెప్పిందని ఇతను చెప్పించాడు. నువ్వెవరు అసలు అని అతను కాల్ చేశారంట. అంటే ఆ సీక్వెన్స్ ఇతను క్రియేట్ చేశాడు. సో ఇతను చేసి పెళ్ళి అయిపోయిందా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నాకు అర్థం అవ్వలేదు. వీళ్ళిద్దరూ హెల్ప్ చేయడానికి నా లైఫ్లోకి హెల్ప్ చేయడానికి కదా వచ్చారు, ఎందుకు సార్ మీరు అలా మాట్లాడారని నేను తర్వాత అడిగాను. దానికి సారీ నేను తాగేస్తున్నాను ఏదో అలా మాట్లాడేసా అంటే, అతను చెప్పినవి ఏంటి, చాలా హర్ట్ అయ్యాను నేను. కాకపోతే వాట్ ఐ ఫైట్ విత్ మీది చాలా మంత్స్ బ్యాక్ అయింది యాక్చువల్లీ. నేను వదిలేసాను ఇంకా. ఆ తర్వాత నుంచి అసలు నేను ఎప్పుడు అతనితో మాట్లాడలే. సో జాబ్ పోయింది.
దట్ ఈస్ హిస్ ప్లాన్. ఓకే. ఓకే. మీరు రాజేష్ దగ్గర జాబ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసి ఆ జాబ్ కూడా తీసేయించాడు. అంటే ఫుల్‌గా నిన్ను హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఆ! ఈ వీక్. హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. పోయారు. హ్మ్. రాజేష్ సార్ లేరు. ఇంకా అయితే ఇతనితో ప్రాజెక్ట్ చేయాలి. ఆ టైంలో హీరో అది ఎందుకు నేనే హీరోగా చేసేస్తా అన్నారు. హీరో. హ్మ్. అదే ఇందాక మీ లాయర్ గారితో మాట్లాడుతుంటే చెప్పారు. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో, ఆయనే అన్నీ, ఆయనే అంత కదా! ఎవ్రీథింగ్. కెమెరా కూడా ఆయన పెట్టుకునేవారా మేడం? ఇద్దరు ముగ్గురు వచ్చేవారు ఆ! డెమో షూట్ అని చెప్పి. 2 డేసే చేసాంలే నా డెమో షూట్ కూడా. అది కూడా ఏదో సాంగ్. ఆ! సాంగ్‌లో మేము కొంచెం క్లోజ్‌గా ఉండాలి. రొమాంటిక్ మూమెంట్స్ అండ్ ఆల్. ఇంతకి ప్రాజెక్ట్ పేరేంటండి? హనీ ట్రాప్. ప్రాజెక్ట్ పేరే హనీ ట్రాపా? అదే మీ లైఫ్‌ని ట్రాప్ చేస్తుందా? సరే చెప్పండి. అతను సారీ. కూడా డమ్ మ్యారీడ్ గాయ్. ఆ! ఒక స్టైలిష్ అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేస్తది. అదే స్టోరీ లైన్. హ్మ్. సో, ఈ మూమెంట్స్ క్లోజ్ మూమెంట్స్ అవి ఉంటాయి కదా! అది యాక్చువల్లీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో సేమ్ అలా ఉండి వీడియో అది తీసుకోవాలి. అదే షార్ట్. హ్మ్. సో, షూటింగ్ డెమో షూట్‌లా చేసాం కదా! ఆ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. నేనెప్పుడు ఈ సెల్ఫీలా తీసింది ఉంటది కదా! అదే కదా మనకి షార్ట్. అవును. అది ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే బయట షూట్ చేసినప్పుడు ట్రాలీ షాట్‌లా ఉంటది. లైట్స్, కెమెరా, యాక్షన్ ఇవన్నీ చాలా హడావిడి ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. ఎలా ఉంటదంటే నాకు రొమాంటిక్‌గా అది చేయడం రాదు. నువ్వే నేర్పించాలి. నేర్పించాలి అంటే ఏముంటది సార్ బయట 20 టేకులు చేసే కన్నా ఒకసారి ఈడికి నేర్పించేస్తేనే బెస్ట్ అని నా ఇంటెన్షన్. హ్మ్. అండ్ ఆ షాట్ అలాగే అదొక్కటే వీడియో. హ్మ్. సో, అందుకు కూడా మీరు కరెక్ట్‌గా వీడియో అబ్జర్వ్ చేస్తే అది ఫిల్మీగానే ఉంటది. హ్మ్. అంటే నేను ఏదో ఇప్పుడు ఏదో రొమాంటిక్‌గా వాడిని కిస్ చేసినట్టు కాకుండా ఇన్ కేస్ కెమెరా పెడితే మనం ఎలా యాక్ట్ చేయాలో అలాగే ఉంటది. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే. హ్మ్. అందరూ ఏదో సెల్ఫీ వీడియో నేనేదో అతనితో ఇష్టం మీద కిస్ చేశాను అన్నట్టు అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఇన్‌సైడ్ స్టోరీ ఈస్ దిస్. సో, అది ఉంది నాకు గుర్తులేదు. హ్మ్. మ్యామ్ అగ్రీమెంట్ ఇదంతా క్యాన్సిల్ చేయించారు కదా! హుహు. క్యాన్సిల్ చేయించినప్పుడు మొత్తం అన్నీ డిలీట్ చేపిచ్చారు. ఈ వీడియోని ఇప్పుడు బయటకి తీసుకొస్తున్నాడు కదా! ఇది మాకు గుర్తు కూడా లేదు. హ్మ్. డిలీట్ చేయలేదు. ఇదే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు హ్మ్. అతను. ఇప్పుడు కాశీలో పెళ్లి చేసుకున్నాం. అన్ని ప్రూఫ్స్ చూపిచ్చేస్తున్నారు కదా! కిస్సింగ్ వీడియో ఉందంటున్నాడు. సంథింగ్ నేనేదో ఐ లవ్ యూ ప్రపోజ్ చేసి రాశాను అని ఉంది. అది 'ఐ లవ్ యూ' కాదు. 'దసపల్లా' అనే ఒక చిన్న నోట్ పైన ఆ! 'యు ఆర్ మై గాడ్' సంథింగ్ ఏదో రాసారు మీరు. ఆ! ఆ! రాయమంటే మీరే రాసాను. మంచి అంటే హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఇది రాసివ్వా నేను ఉంచుకుంటానని నాకు తెలుసు ఫోటో తీసి నాకు అర్థం కాదు. ఇది స్టెప్ బై స్టెప్ ట్రాప్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ! ఆ! రాసుకుంటాను నేను రాసి ఇచ్చాను. ఇట్స్ లైక్ ఫన్నీ ఫన్నీ చిన్న చిన్న మూమెంట్స్ లాగా అవి నాకు ఇప్పుడు హనీ ట్రాప్ అని ఎంతలా చూపిస్తున్నాడు అతను. హ్మ్. నేనే రాసాను కానీ అది. హ్మ్. దాని తర్వాత నేను నిజంగానే తనని చాలా ప్లెజెంట్‌గా గాడ్‌లా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. వచ్చి నా లైఫ్ అంటే ఫస్ట్ కలరింగ్ అంతా అలాగే ఉండేది. హ్మ్. వచ్చి నా చుట్టూ ఇంత మోసం చేసేవాళ్ళు ఉన్నారా? ఇతను ఇంత బాగా నా లైఫ్ సెట్ చేస్తున్నారు అలా అనుకున్నాను. సినిమా మంచి ఆఫర్ ఇచ్చారు. ఇంత కష్టాలు ఉంటాయి. ఆ ఫీల్‌లో ఉన్నారా? హ్మ్. హ్మ్. సో, అది అవుతూ వచ్చింది. ఈ లోన్‌కి అమౌంట్ 2,00,000 కట్టాం కదా! సో, నాకు లోన్ రాదని చెప్పారు. హ్మ్. ఎందుకు రాదు అంటే కేస్ నడుస్తుంది కదా! హ్మ్. ఓకే. ఫైన్. ఎందుకంటే ఆధార్‌లో వచ్చింది. హ్మ్. ఆధార్‌లో క్రిమినల్ అని వస్తుంది. హ్మ్. అది ఇతనే చేయించారు. ఆదిలాబాద్ నుంచి ఎవరితోనో పంపించి జర్నలిస్ట్‌తో నా మీద క్రిమినల్ ఉన్నట్టు ఆధార్ రిఫ్లెక్షన్ ఏయించాడు. హ్మ్. తర్వాత మొన్న మ్యామ్ తెలుసుకున్నారు. అసలు క్రిమినల్ ఎందుకు వస్తుంది నా పిటిషన్ అని తీస్తే ఆదిలాబాద్ నుంచి ఒకడొచ్చి ఏసాడు. హ్మ్. ఆదిలాబాద్ నుంచి వచ్చి నా మీద ఎవరేస్తారు? హ్మ్. సో, లోన్ రాదు. అతను అతను నన్ను అప్పుల పాలు చేసి అతని దగ్గర పడి ఉండాలనుకోని లోన్ రాకుండా ఎందుకు చేశారో నాకు అప్పుడు అర్థం అవ్వలే. బికాజ్ హి వాంటెడ్ టు ప్రెజెంట్ ఎ లాయర్. హ్మ్. లాయర్ నా లైఫ్‌లోకి తెచ్చేద్దాం. పాత కేస్ మొత్తం అతని చేతిలోకి తీసుకుందాం అనుకున్నాను. హ్మ్. కానీ అది కుదరలేదనుకుంటా కదా! మ్యామ్ అసలు అది జరగనివ్వలేదు. హ్మ్. అతను చెప్పి నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలి అని చెప్తే మ్యామ్ అసలు అది జరగనివ్వలే. అతను మేబీ ముందు లాయర్స్ ఈజీగా చేసేవారేమో ఈ పని. కాదు అంత ఈజీగా తనతో చెప్పేస్తున్నాడు. వాళ్ళ మిసెస్ ఉంది. మీ హస్బెండ్ ఉన్నారు. ఒక్కసారి కూడా మీ హస్బెండ్‌తో చెప్పలేదు ఈ విషయం ఇలా అంటున్నాడంట అని? మా హస్బెండ్‌కి మేము కేస్ పెడుతున్నప్పటి నుంచి ఈ మ్యాటర్ అంతా తెలుసు. హ్మ్. అప్పుడే అంటే బలరామ్‌కి చెప్పి కేస్ పెడదామని ఇంక వెక్స్ అయిపోయి పెట్టినప్పుడు అంతా చెప్పా. మిమ్మల్ని ఎలా హెరాస్ చేయడానికి ఆయన వాడినటువంటి యుద్ధ తాంత్రికమైనటువంటి విద్యలేంటి? ఫస్ట్ మ్యామ్‌ని తీసుకొచ్చారు. ఓకే. మ్యామ్ మన లాయర్ లాగా. హ్మ్.
అంటే నీ లాయర్స్ చూడు నీకేం చెప్పట్లేదు, నీ మీద క్రిమినల్ ఇది వచ్చింది అది కూడా చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఇద్దరు లాయర్స్ని చెప్పారు, యాదవ్ అని ఒక అతను, మ్యామ్. సో లేడీ కదా, కొంచెం మ్యామ్తో మాట్లాడే కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యామే బెడ్, నా జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానంటే మ్యామ్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పాను. సో మ్యామ్కి కేసు ఇచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, వీళ్ళు ఎలా చెప్తే అలా వింటారు ఆవిడ అనుకున్నారు. సో మ్యామ్ని పెట్టిన తర్వాత వాడి వర్షన్ మారిపోయింది. కేసు వాడి చేతిలో ఉంది కదా ఇప్పుడు, వాడి వర్షన్ అంతా మారిపోయింది. నన్ను షూట్ ఉందని చెప్పి హైదరాబాద్ రమ్మన్నారు. మళ్ళీ ఏం షూట్ అంటే ఇట్స్ నాట్ రియల్ షూట్, నాకైనా ఏం వస్తుంది ఓపిక, దేనికి రమ్మంటున్నానంటే నాకు ఒక వైబ్లో వచ్చింది, వీరికి ఏం ఉండదు, నన్ను నాతో ఉండడానికే షూట్ అని అబద్ధాలు ఆడుతున్నాను అన్నట్టు అనిపించింది. బట్ వచ్చాను. వస్తే సినిమా ఇదంతా కాదు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి. డైరెక్ట్ డైరెక్ట్ తండ్రిలో ఉంటారన్న వ్యక్తి, నాన్నలు. సో నువ్వు నాకు కావాలి. ఇప్పుడు ఏంటంటే దేనికి ఇలా మాట్లాడుతున్నారు సార్, కమిట్మెంట్స్ అవి ఏమైనా, కమిట్మెంట్ అని చెప్పట్లే, నేను ప్రేమిస్తున్నాను, నాది 6 ఏళ్ల ప్రేమ, ఓకే అని చెప్పి నాకు మధ్యలో ఇది కూడా చెప్పారు. నేను ఒకసారి లైవ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లైవ్, అప్పుడు 2 lakhs ఇస్తానని చెప్పి నా ఫీడ్ పిక్స్ అడిగారు అనమాట ఒక, అది ఇతనే అంట, అది నాకు చూపించారు, అది నేనే, నువ్వు అంటే నాకు అంత ఇష్టం అంటే ఒక సైకో ఈవిలిష్ స్మైల్ ఇచ్చి నాకు చెప్పారనమాట. దేనికి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు బాత్రూమ్ వీడియో చూపించారు నాకు. హౌ దే రికార్డెడ్ ఐ డోంట్ నో, దస్పల్లలోనే హౌ దే కెప్ట్ కెమెరాస్ అండ్ ఆల్ ఐ డోంట్ నో. బాత్రూమ్ వీడియో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినలేదు, ఈ బాత్రూమ్ వీడియోని ముక్కలుగా అన్ని సైట్స్కి అలా ఇస్తాను, దొంగతనం చేసింది, సినిమాలు లేవు, ఈ మనీ క్రైసిస్ అది ఉందని చెప్పి ఇలాంటి వీడియోలు అమ్ముకుంటుందని మొత్తం పబ్లిష్ చేస్తాను. నేనున్న సిచ్యువేషన్కి, నేనున్న పొజిషన్కి అసలు అలాంటిది ఒకటి వస్తే నన్ను బతకనిస్తారా మీడియా? అసలు నాకు క్లియర్గా అర్థమైపోయింది, నేను ట్రాప్ అయిపోయాను, దెర్ ఈస్ నో ఎస్కేపిజం ఫ్రమ్ హిమ్. తండ్రిలా ఉంటాను, తోడుంటానమ్మా అని చెప్పిన వ్యక్తి. ఈ రేట్ మీద అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అలా చేస్తారని నేను అనుకోను. 4 times అలా చేశారు, డ్రగ్స్ అవి తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకుంటారా? తీసుకొని ఆబ్వియస్లీ చేసేటప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫోర్స్ చేస్తే ఏడుస్తాం కదా, పిల్లో అది మొహం మీద పెట్టి యూస్ టు డూ. నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఈ టాపిక్స్ అన్ని వచ్చి మాట్లాడదాం అని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను వోకలీ ఇప్పుడు చెప్పకపోతే నాకు అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఒక అమ్మాయి మీద వచ్చి ఏమైనా మాట్లాడేస్తే ఈజీగా పబ్లిష్ చేసేస్తున్నారు. అంటే అమ్మాయితో ఏమైందో కూడా తెలుసుకోవట్లేదు. అది నాకు అర్థం అవ్వట్లేదు. వై దే ఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్. సరే కేసు పెట్టారంటే కేసు ఏం పెట్టారో చూడొచ్చు కదా. లాస్ట్ టైం పోనీ మీడియా పబ్లిష్ చేసిందంటే నా మీద నిజంగా కేసు పెట్టారు, వాళ్ళు మొత్తం బైట్స్ అవి ఇచ్చారని చెప్పి పబ్లిష్ చేశారు, నన్ను అడగలేదు అనుకుందాం. ఈసారి ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నేను కదా పెట్టుకున్నాను, నా పెయిన్ ఎవడు వింటాడు సార్? నేను ఎవరికి చెప్పాలి? హనీ ట్రాప్ చేసింది, డబ్బులు దొబ్బేసింది అంటే అతను మూవీ అని చెప్పి వచ్చారు, అడ్వాన్స్ అవి ఇచ్చారు, అవన్నీ రిటర్న్ ఇచ్చాను, ప్రతి రూపాయి రిటర్న్ ఇచ్చాను, అతను ఇచ్చినవి ఇచ్చేసాను, నాతో ఎక్స్‌ప్లాయిటేషన్ అది చేశారు, దానికి ఏంటి? అది ఎవరిస్తారు? చెత్త నా కొడుకులమ్మా వీళ్ళు, అలాగే చేస్తారు. ఇప్పుడు నీవు కేసు పెట్టావన్న విషయం నా కొడుకు ఇప్పుడు వచ్చి నేను చెప్పే కూడా పబ్లిష్ చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చి చెప్పానా పోలీస్ స్టేషన్ దగ్గర, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టుకున్నాను, దాని తర్వాత ఎఫ్ఐఆర్ అది నేను మీడియాకి ఇచ్చాను, స్టిల్ హనీ ట్రాప్ అనే థంబ్నెయిల్స్ వేసుకున్నారు. మా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ అమ్మా, మేము అటువంటి వీడియోస్, మాకు కావాల్సింది ఏంటి? డబ్బులు పెట్టేవాడు, వాడు డబ్బులు ఇస్తాడు, మేము వీడియోలు వేసుకుంటాం. అంతేగాని ఒరిజినల్గా ఒక అమ్మాయి ఏడిస్తే ఏంటి, చివరికి ఈ బాధలు భరించలేక చచ్చిపోతే ఏంటి అన్న విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు. వాడు ఓపెన్గా చెప్పాడు, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చే, లేదంటే నీ పరువు తీస్తాను, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, అయితే నీకు నేను లేకపోతే నీకు చావే, రెండిట్లో పరువు లేకుండా నేను చేస్తాను, అయితే చచ్చిపోవాలి లేదా నాతో బతకాలి అని చెప్పాడు క్లియర్గా. కేసు అది పెట్టే కూడా హీ వాంట్స్ దట్ సెటిల్మెంట్. ఈ రేప్ అది 4-5 times అయిపోయింది. వాట్ హీ డిడ్ July 12th అనుకుంటా. ఇది ఇంకా అయిపోయింది, నా లైఫ్ ట్రాప్ అయిపోయిందని నాకు తెలుసు. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇంకేం పెట్టుకోలేదు.
దేవుడు ఎలా చేస్తే అలా చేస్తాడు. ఇంకేం నిండా ఇంకా ఏ టు ఎస్కే ఇంట్లో చెప్పుకోలేను, ఏం చేయలేను. జూలై 12th మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ చేశాడు అతను. 9 టైమ్స్ అలా చేసి ఫుల్ నన్ను స్పాయిల్ చేస్తారు. ఫుల్ బ్లీడింగ్ అది అయిపోయి, నా బాడీ అది షివర్ అయిపోయి, ఫుల్ ఇంకా ఫిట్స్ వచ్చిన అలా అయిపోయింది. వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి అమ్మాయి ఇలా అయిపోయింది, ఏం చేయాలంటే అర్జెంట్గా టికెట్ బుక్ చేసి పంపించే, దానికి ఏమైనా అవుద్ది చచ్చిపోద్దేమో అన్నట్టు ఆవిడ మాట్లాడు. ఎక్కడ టికెట్ బుక్ చేసి పంపించాలి? ఇంటికి. హైదరాబాద్ వచ్చాను నేను అప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసి పంపించాను. పంపించిన తర్వాత నా హెల్త్ అది ఏం బాగాలేదు, ఏమైపోయిందో, ఎవరితో తిరిగి ఏం తెచ్చుకుందో అని చెప్పి మ్యామ్కి చెప్పారు. అనవసరంగా అమ్మాయి పేరు పాడైపోతుంది, ఇక్కడ అక్కడ ఏం చూపించొద్దు, హైదరాబాద్ వైజాగ్ అయితే వద్దు, అంటే ఎప్పటికైనా అతనికి ప్రాబ్లం అవుతుందని. నువ్వు మ్యామ్ అన్నా నేను ఢిల్లీ వెళ్తున్నాను అంటే, ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్ళి చూపించు అని. నాకు నిజంగా నాకేదో జబ్బు వస్తే ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చాను అంటున్నారు కదా, ఏం ట్రీట్మెంట్, ఏం జబ్బు, వాడు ఎందుకు ఇస్తాడు నాకు? అతను చేసిన డ్యామేజ్, నా బాడీ అది పాడైపోయింది, దానికోసం ఢిల్లీ పంపించారు ట్రీట్మెంట్కి. మ్యామ్కి అప్పుడు ఆ టైంలో తెలిసింది నా బాడీని ఇంత స్పాయిల్ చేస్తాడని చెప్పి. సిగ్గుండాలి మీడియాకి, సిగ్గుండాలి. చెప్పండి. సో ఢిల్లీలో మ్యామ్ ట్రీట్మెంట్ అది చేస్తే డాక్టర్ చెప్పారు, మనిషి అన్నవాడు ఇలా చేస్తాడా, అమ్మాయి అసలు మొత్తం పాడైపోయింది, రప్చర్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం, ఎలా ఎవడు మొగుడన్నవాడు ఇలా చేస్తాడా అంటే, మ్యామ్ అక్కడ మా వదిన అని ఏదో కవర్ చేస్తారు. కవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 20 to 30 పిల్స్ ఎంతో నాతో వేయించారు ఈ తక్కువ స్పాన్లో. మార్చ్ నుంచి జూలై 12th అంటే ఎన్ని 20 to 25 ఎన్నో పిల్స్ వేసుకొని, దానివల్ల కూడా అమ్మాయికి చాలా డ్యామేజ్ అయింది బాడీ అని చెప్పారు. ఏం పిల్స్? ఐ పిల్స్ అవి. ఒక డాక్టర్ వీడేదో ఒక డాక్టర్ని చెప్పి ఈ రిపోర్ట్ అది మ్యామ్ పంపిస్తే, అంత అబద్ధాలు చెప్తుంది, దానికి ఏం అవ్వదు, ఏదో కహాని ఇలా డాక్టర్కి లోపలికి వెళ్ళి చెప్పిస్తుంటుంది అంటే, అన్న నేను చూశాను అన్న తనని బాడీ నేను చూశాను, ఏంటన్నా అది అంటే, ఏం అవ్వదమ్మా, మగాడన్నకి ఇలాగే ఉంటాడు, నా మాత్రం తట్టుకోలేదు, అంత సున్నితం ఆ అమ్మాయి అంటున్నాడు. ఆ డాక్టర్ అంటున్నాడు, మా నర్సులు అయితే 3-4 వేసుకుంటారు రోజుకి అని చెప్తున్నాడు ఆ డాక్టర్. శ్రీకాంత్ అని. ఏం వేసుకుంటారు 3-4 పిల్స్ రోజుకి? అసలు 1-2 కూడా వేసుకోకూడదంట డాక్టర్ చెప్పారు. మ్యాక్సిమం బాడీ అది పాడైపోతుంది అని చెప్పి. అందులో నిజంగా హస్బెండ్ చేస్తే అతనికి మెంటలీ సైకాలజీ ప్రాబ్లం ఉందనుకుంటా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. ఆవిడే చెప్పారు, కౌన్సిలింగ్ అది ఇప్పించాలి, అసలు ఎవరైనా ఫీమేల్ బాడీని ఇలా హ్యాండిల్ చేస్తారా అని చెప్పారు. నిజంగా హస్బెండ్ కాకపోతే ఇది రేప్ అని చెప్పి నేను డిక్లేర్ చేసి ఇస్తాను, బట్ హస్బెండ్ అంటున్నారు కాబట్టి ఓకే అని చూసుకోండి, హ్యాండిల్ విత్ కేర్, మెడిసిన్ అవి ఇచ్చారు, 2 months పడుతుంది తను కంప్లీట్ రికవర్ అవ్వడానికి ట్రామా నుంచి బాడీ అని చెప్పారు. మా అమ్మ జాగ్రత్తగా ఉండని చెప్పి వైజాగ్ పంపించారు. వైజాగ్ వచ్చిన తర్వాత 7 days రెస్ట్ ఇచ్చారు. నాకు అసలు బ్లీడింగ్ అది ఏం ఆగలే. 7 days రెస్ట్ ఇచ్చి 7th day వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, మరీ ఇంత సుకుమారం అయితే ఎలాగమ్మా, మా అబ్బాయి పిచ్చెక్కిపోతున్నాడు ఇక్కడికి. ఎవరమ్మా? అతనమ్మ. వాళ్ళమ్మ ఫోన్ చేసిందా? వీడు ఫోన్ చేసి బాగానే ఉన్నావా అమ్ములు, బాగానే ఉన్నావా, నీకు తెలీదారా, నీ వల్ల కదా నేను పాడైపోయాను అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ఇలా నిన్ను హెరాస్ చేస్తున్నాను. అది నార్మల్, వాళ్ళకి అది నార్మలా? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నా కొడుకు పిచ్చెక్కిపోతున్నాడు, ఎప్పుడు వస్తున్నావు ఒకసారి చూసి వెళ్ళిపో అంటే ఇదే. ఎక్కడ ఉంటారండి వాళ్ళు అసలు? ముష్టిపల్లి, మహబూబ్ నగర్లో. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ భార్య ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తుంది. కేసు పెట్టిన తర్వాత. అదే అంటే నేను ఏం మాట్లాడలేదు, పెట్టేశాను, నాకు బాగాలేదమ్మా తర్వాత. వీళ్ళంతా ఆడవాళ్ళేనండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ వీళ్ళంతా ఆడవాళ్ళేనా? ఒక ఆడపిల్లకి ఇలా జరుగుతుంటే దాన్ని ఖండించకపోగా, తప్పని కొడుక్కి భర్తకి చెప్పుకోకపోగా, వాడి కోసం నిన్ను ఇంత టార్చర్ అనిపిస్తున్నా నిన్ను రమ్మని చెప్తూ ఉన్నారా? ఒకసారి వచ్చి వెళ్ళిపో అమ్మా, అంత సుకుమారం పనికిరాదు అని. మా ఆమె నుంచి బాగాలేదు కదమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళ అమ్మగారు అంటారు, నువ్వు కనలేదా పిల్లల్ని, నేను కనలేదా అంటున్నారు ఆవిడ. అది అయిపోయింది. మా అమ్మ చెప్పారనమాట,
అన్న కొంచెం రెస్ట్ ఇవ్వన్న, అమ్మాయికి అసలు ట్రామటైజ్ అయిపోయింది, ఒక 2 మంత్స్ అయినా పడుతుంది తప్పిది అని చెప్తే Hmm. 8th or 9th డే నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావా రావా, Hmm. ఆ వర్షన్. మ్యామ్ ఆపడానికి చాలా ట్రై చేశారు. మ్యామ్కి నేను రిక్వెస్ట్ చేశాను, మ్యామ్ అంటే ఎస్టీడీ ఉందని చెప్పినా కూడా వదలట్లే. మ్యామ్ ఇది ఏదో నువ్వే చెప్పావు కదన్నా ఎవరితో తిరిగి తెచ్చుకుందని, ఏదో ఎస్టీడీ ఉంది దానికి అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటారంట 4-5 crores అయినా చేయించుకుంటారు, బట్ నేను కావాలంట. Hmm. అయినా వదలడు నన్ను, ఎస్టీడీ హెచ్ఐవి ఉందని చెప్పినా వదలడు. Hmm. సరే దాని తర్వాత మ్యామ్ ఇదంతా వద్దు మ్యామ్, మీకు దండం పెడతాను, మనకి మూవీ వద్దు ఏం వద్దు, మొత్తం డబ్బులన్నీ ఇచ్చేద్దాం, అగ్రిమెంట్ ఒక్కటి తెచ్చేయండి, లేదా మళ్ళీ లీగల్లీ నాకు ఏమైనా ఇబ్బంది పెడతాడు, నాకు అస్సలే డబ్బులు లేని పరిస్థితి, 40 lakhs అయినా ఇవ్వు, అలాగైనా డిమాండ్ చేయొచ్చు కదా, అగ్రిమెంట్ మీద అంత అమౌంట్ ఉంది కదా, అంత అమౌంట్ ఇవ్వు అంటాడు. ప్లీజ్ మ్యామ్ అంటే మ్యామ్ కూడా ఆలోచించి మొత్తం అన్ని క్లియర్ చేయించి అగ్రిమెంట్ మ్యామ్ తీసుకున్నారు చేతికి డైరెక్ట్గా. Hmm. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను కలవనివ్వలే మ్యామ్, కనీసం చూడనివ్వలే Hmm. వాడిని. July 12th వాజ్ ది లాస్ట్. Hmm. మ్యామ్ ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఏదైనా నేనే డీల్ చేస్తాను సౌమ్యని చూడనివ్వను కూడా, నీడ కూడా తాకనివ్వను అని వాళ్ళ చెప్పి. అన్నయ్య కదా అన్న ఉమ్. అన్న అన్న అంటది. అటువంటి దుర్మార్గుడని తెలిసి ఆవిడ నీ పక్కన నిలబడ్డారు. ఫిక్స్ అయ్యి ఇంతవరకు వస్తుండే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి? నేను చెప్పలే అసలు, హస్బెండ్కి ఇది ఏం తెలియదు. బలరాం ఏమనుకుంటున్నానంటే కేసు అప్పటి నుంచి ఇంక డిప్రెషన్లో ఉంది, అలాగే ఉంది అనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే మీరు సినిమా షూట్ ఎందుకంటే నేను అగ్రిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, హీ నోస్ మనం షూట్కి వచ్చి 2 days అలా డెమో అది చేసి వెళ్ళిపోతా. అదే నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, ఎప్పుడు నేను మీ అంటే మన ఇక్కడికి వచ్చినా మీకు తెలుసు కదా, ఫోనే ముట్టుకోను, ఏం చెప్పను, ఉన్నాను తిన్నాను అలా చెప్పేస్తాను కదా. హీ థాట్ నేను హీలింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను, ఏదో సఫర్ అవుతున్నానని తెలుసు, బట్ హీఈస్ థింకింగ్కి కేస్ టెన్షను అదో ఇదో అలా అనుకున్నారు. ఇంకా కొంచెం మ్యామ్ వల్ల నేను మ్యామ్తో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని కాబట్టి హీఈస్ హ్యాపీ, నేను ఏదో హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నాను. అయితే ఈ మహానుభావుడు ఏం చేస్తాడంటే అగ్రిమెంట్ అంతా డీల్ అయిపోయి కట్ చేసేసారు మ్యామ్ అంతా, ఇంక వదిలే అన్న అమ్మాయి వదిలే అంటే మంచిగా ఉన్నారు మ్యామ్ అతనితో కూడా, అలాగే అతన్ని కట్ చేయగలం కదా, గొడవ పెట్టుకోలేము. నేను ఇప్పుడు కేసు పెడతా అంటే మ్యామ్ గొడవ పెట్టగలదు, నేను అసలు ఏం వద్దు సైలెంట్గా ఉందాం అన్నట్టు నా వర్షన్. సో వాడు ఏం చేశాడు, అంతా కట్ చేసుకున్నట్టు చేసి నాకు డేట్ అది గుర్తు రావట్లేదు, నాకు ఈ కిస్సింగ్ వీడియో పంపించారు. మ్యామ్ అని డిలీట్ చేయించారు మొత్తం, షూట్వి మిస్యూజ్ చేస్తాడు అని చెప్పి. బాత్రూమ్ వీడియో కూడా డిలీట్ చేయించారు. వాడు ఎక్కడ దాచుకున్నా ఉంచుకుంటే నేనేం చేయలేను, బట్ ఇది నాకు పంపించి ఇది ఇప్పుడు బలరాం పంపిస్తాను. సో నాకు ఇప్పుడు ఎందుకు సార్ అని నేను కాల్ చేస్తే, నేను ఇది పంపిస్తాను, బలరాం నేను వదిలేస్తాడు, నువ్వు అప్పుడు నా దగ్గరకు వచ్చేస్తావు. నేను ఇంకా నాకు అసలు 1 time పంపించారు అది. నేను మ్యామ్కి వెంటనే కాల్ చేస్తే, మ్యామ్ నువ్వేం టెన్షన్ పడుకో, కూల్గా ఉండి ఏదో చేద్దాంలే, అదొకటి ఉందని నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు మ్యామ్ అని చెప్పాను, బట్ నాకు ఇంకా హోప్స్ ఏం లేవు, వీడి నుంచి నేను అసలు అవ్వదు, ఇంకా బలరామ్ని కూడా నేను ఫేస్ చేయలేను, ఐ కమిటెడ్ సూసైడ్ కమిట్ చేస్తే మ్యామే అక్కడ నుంచి గైడ్ చేశారు, మోనికా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ అది చేయించారు. నెక్స్ట్ డే వచ్చారు, మ్యామ్ నువ్వు కూల్గా ఉండు, అసలు ఎలా ఇవన్నీ చేస్తావు, ధైర్యంగా ఉండాలని చెప్పారు, మోటివేట్ చేశారు. అన్న ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసింది, అట్లీస్ట్ ఒక 2 నెలలు వదిలి అన్న అమ్మాయిని అని చెప్తే వాడు ఏమంటాడు, అది చావదమ్మా, ఊరికే బ్లాక్మెయిల్ చేయడానికి అలా చేసింది. అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తాను సార్ వాడిని, నన్ను వదిలేరా బాబు అంటే. అయిపోయిన తర్వాత 7 days మళ్ళీ ఊరుకున్నాడు, ఊరుకొని నాకు కావాలని స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. సో ఇంక ఇలా కాదు అని చెప్పి నేనే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి, మ్యామ్ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ప్రొటెక్షన్ తెస్తాను, ముందే కేసు పెట్టేసామనుకో వాడు ఏమైనా రచ్చ చేయొచ్చు, ప్రొటెక్షన్ తెచ్చాక కేసు పెడదాం అన్నారు. మరి వాడికి ఏమైనా తెలీదు, దుర్గారెడ్డి అన్న పర్సన్తో క్లబ్ అయ్యి నువ్వు దుర్గారెడ్డి ఎవరు, మ్యామ్ వాళ్ళ బావ. మ్యామ్ వాళ్ళ బావే? ఏంటి నువ్వు అంబిక అమ్మాయిని తెచ్చి మాకు ఇస్తావా లేదా అని అడిగాడు అతను. ఎవరు? దుర్గారెడ్డి మా లాయర్ వాళ్ళ బావ, మీ లాయర్ వాళ్ళ బావ. పిచ్చెక్కిపోతున్నాడు, లక్ష్మీకాంత్ తను చచ్చిపోతాడు, తను చూడకుండా ఉండలేకపోతున్నాడు అని. ఏంటన్నా ఇది, అసలు అలా చేయొద్దు అని మ్యామ్ చెప్తే, మేము వెళ్ళి అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాం అని చెప్పి మా ఇంటికి వచ్చారు.
గేట్ తాళం అది వేసి ఉన్నాం లక్కీగా. మ్యామ్ చెప్పారు వస్తారేమో తెలీదు అని చెప్పి. ఫుల్‌గా తాగేసి వచ్చారు. నేను అప్పుడే గేట్ ఇలా ఉంటుంది, నేను అక్కడి నుంచి లేసి ఇలా వెళ్ళాను, వాళ్ళు అలా వచ్చారు. అయితే మా అక్క బావ లేరని కింద కార్ కూడా లేదు, సర్వీసింగ్‌కి ఇచ్చాం. సో వాళ్ళు నిజంగా లేము మేము అనుకొని, ఆ మోనిక వాళ్ళతో ఎంత వర్స్ట్‌గా మాట్లాడాడంటే వాడు, నువ్వు తాళం తీస్తావా లేదా? లేదా మా డ్రైవర్స్‌తో చేయాలా? ఆడి వర్షన్ అది. ఎంత ఏజ్ ఉంటుందమ్మా అమ్మాయికి? 20. మోనికని మీరు చూసారు కదా? చూసాను, అది ఏజ్ ఎంత? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అమ్మాయిని. చిన్నపిల్ల. అంటే నాకు చిన్నపిల్ల కదా నా చెల్లి. లైక్ అలా మాట్లాడాడు. కొట్టేస్తాం, చంపేస్తాం ఏదో మాట్లాడి, దుర్గారెడ్డి మాత్రం మా ఫుల్ అపార్ట్మెంట్లో మా అన్నయ్యని 2 కోట్లకి మోసం చేసింది. అంటే ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. నన్నే పాడు చేసి, నన్ను రేప్ చేసేసి, నేను ముంచేసాను అని అంటున్నారు మా ఇంటి చుట్టుపక్కల వచ్చి. 2 కోట్లు, 2 కోట్లే ఉంటే నేను ఆ మూల ఇంట్లో ఎందుకు ఉంటాను? మోసం చేసింది. ఏ యాంగిల్స్‌లో అంటే వాళ్ళు యూజ్ చేసిన టర్మినాలజీ తెగించుకుందో, మొత్తం వీడియోలన్నీ ఉన్నాయి మా దగ్గర. చూసుకోండి ఇలాంటి అమ్మాయి ఉంటుంది ఇక్కడ, అలా మొత్తం అంతా అరిచి స్ప్రెడ్ చేశారు. చేస్తే నేను లోపలే ఉన్నాను, వాళ్ళకి తెలీదు. మ్యామ్ ఇలా కాదని చెప్పి ప్రొటెక్షన్ అప్పటికే పాస్ అయింది. ఆర్డర్స్ వచ్చాయి ఇక్కడికి. సో కానిస్టేబుల్ని పంపించారు ఫస్ట్. వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు లేరంట, కాసేపు ఆగి మరి ఎటు వెళ్ళారో తెలీదు. కాసేపు ఆగి మళ్ళీ వెళ్తాం, ఈ లోపల వచ్చేసి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోతాను సౌమ్యని, ఎలా కాపాడుకుంటావో చూస్తాం అని మ్యామ్కి వార్నింగ్ ఇచ్చారు. వచ్చి మా ఇంటి గేట్ దగ్గర అలా పడుకుని పోయారు. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత కూడా వచ్చి పడుకున్నాడు ఇతను. కానిస్టేబుల్ వస్తున్నాడు, పడుకుని పోతే కానిస్టేబుల్ వచ్చి లేపి, అవన్నీ రికార్డ్ అయ్యాయి, మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. లేపి ఇలా చేయకూడదన్న, అమ్మాయి ఇంటికి వచ్చి ఏదన్నా తర్వాత చూసుకుందాం అంటే, మరి అతనికి ఏం చెప్పారో తెలీదు. పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పారు. సీసీటీవీ దగ్గర ఉండకుండా, కింద ఒక సీసీటీవీ, పైన ఒక సీసీటీవీ ఉంటుంది, ఎటో తీసుకెళ్ళిపోయి మరి డబ్బులు ఇచ్చారో ఏమిచ్చారో తెలీదు. వాళ్ళని పంపించాడు అతను. నాకు వచ్చి అంటాడు, అబ్బాయిలు మా అమ్మాయికుల్ని మోసం చేయడం, ట్రాప్ చేయడం ఎంత కరెక్ట్? ఫుల్గా తిరిగేసి డబ్బులు వాడేసుకొని ఇప్పుడు వద్దంటే ఆడు ఊరుకుంటాడా? నువ్వు ఎలా తిరిగావు, ఏమేం చేసావు, ఆడి దగ్గర వీడియోలు ఉన్నాయి. అదే ఈ వీడియో. ఏం పేరు మా కానిస్టేబుల్ పేరు? నాకు గుర్తులేదు, మ్యామ్ మైట్ రిమెంబర్. సో అంటే అంత అసలు అదే నాకు హ్యూమిలియేటింగ్గా అనిపించింది. మ్యామ్కి మళ్ళీ మ్యామ్ నేను చెప్పాను కదా నేను కేసు అది పెట్టను అని, ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది, నా కోసం ఇలాగే మాట్లాడతారు, నాతో ఇలా అయింది అంటే, మ్యామ్ నాది రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదరా, నీతో ఇంత డ్యామేజ్ అయింది కదా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఇది ఒక్కటే ప్రాసెస్ మనం చేయగలం అని మ్యామ్ చెప్పి, బలరామ్కి మొత్తం అంతా ఇంకా దాయడం కూడా వేస్ట్, కొట్టినా చంపినా ఫస్ట్ అయితే బలరామ్కి ఒక మాట చెప్పినా అని చెప్పాం. బలరామ్ ఫస్ట్ రియాక్షన్, నేనైతే ఫిక్స్ అయిపోయాను, అయితే నన్ను చంపేస్తారు లేదా డివోర్స్ ఇచ్చేస్తారు ఏదో అవుద్దని. హగ్ చేసుకొని ఏడ్చి, ఎందుకు నీకు ఇది, ఎంతో ఏదో చేసి మనం ఏదో చేస్తాం కదా, నాకు ఫస్టే చెప్పాలి కదా, ఈ సఫరింగ్ నీకు అవసరమా అని చెప్పి. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, మనం ఫైట్ చేద్దాం, వాడికి పనిష్మెంట్ రావు, బీ స్ట్రాంగ్. నేను మ్యామ్ ముందే ఎందుకు చెప్పలేపారు ఇలా నా పని జరుగుతుందని? అర్థం చేసుకుంటారు అనుకోలేదా? నేను అసాల్ట్ ఇవన్నీ అయినప్పుడు కూడా నాకు ధైర్యం చాలలేదు. వాడు ఏమంటాడంటే, ఇలాగే పోర్ట్రే చేస్తాను, బలరామ్ శాలరీ సరిపోదని ఆడి దగ్గరికి వెళ్ళానని చెప్తా అంటున్నాడు. అది ఎంతో హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. అసలు నేను ఎప్పుడు అలా అనలే, మీకు తెలుసు కదా. వాడు నేను జస్ట్ బలరామ్ నేను హ్యాపీగా ఉన్న వీడియో పెట్టి మళ్ళీ వర్క్ అది స్టార్ట్ చేద్దామని ఇంత చెత్త చేశారు. మ్యామ్ నాకు 2 ప్రాజెక్ట్స్ అవి ఇప్పించే, వాడికి తెలీదు, జస్ట్ ఇన్స్టాలో నేను వీడియోస్ అవి స్టార్ట్ చేసి యాక్టివ్ అయిపోయానని ఇంత డీఫేమ్ చేశాను నన్ను కావాలని. ఇట్స్ ఓకే. కాకపోతే వీళ్ళకి ఏది అక్కర్లేదు, వీళ్ళకి ఎవడో వచ్చి వాడి మొహం చూసి ఎక్కడైనా నేను ట్రాప్ చేసినట్టు కనిపిస్తుందా, వీళ్ళు పబ్లిష్ చేసే ముందైనా ఒక్కసారైనా క్రాస్ చెక్ చేసుకోరా. మనం ఓకే 1.5 అంటే ఇన్ని అంటే మీకు ఎలా చెప్పాలి, సిఐడి ఆఫీసర్స్ కూడా చేయరు, అంతలా ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు కదా. ఒకసారి ఒక 6 monthsగా నా లైఫ్ స్టైల్ చెక్ చేసినా తెలుస్తుంది కదా వాళ్ళకి, ఏంటి అమ్మాయి ట్రాన్సాక్షన్స్ ఏంటి అని చెప్పి. రాజేష్ సార్ని కూడా మిస్యూజ్ చేసి ఇలా పోర్ట్రే చేశారు, ఫైన్, నేను అతన్ని క్షమించాను, పోర్ట్రే చేశారు, అయిపోయింది.
ఎవరెవరో ఉన్నారంటున్నారు కదా, ఇంతసేపు ఆగుతారా? నిజంగా నేను అవన్నీ చేస్తే రమ్మనండి, మాట్లాడమనండి. ఎవరున్నారో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. బలరాం చెప్పకపోవడం మీరు చేసిన తప్పు నాకు తెలిసి. ఇంత జరుగుతున్నప్పుడు భర్తని నమ్మి చెప్పవలసింది కదా! ఇంత దూరం వచ్చేది కాదు కదా! చెప్పేసాం, అయిపోయింది. ఇంక అప్పటి నుంచి ఐఎమ్ స్ట్రాంగ్. హ్మ్. ఏదైతే అదే. ఓన్లీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు కదా! ఇంకెవరు ఎవరు ఎవరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ అని పేరు చెప్పుకొని, ఒక సినిమా తీసి, ఇంకో అమ్మాయికి సినిమా తీస్తానని అగ్రీమెంట్ చేసి, తన జీవితాన్ని సీక్రెట్ వీడియోలు తీసి, ఇంతగా చెండాలం చేస్తుంటే, సిగ్గులేని మెయిన్ స్ట్రీమ్ మీడియా కొందరిని మాత్రమే అంటూ ఉన్నా. మీరు చేసినటువంటి చెత్త న్యూస్ వల్ల, పనికిమాలిన న్యూస్ వల్ల, నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మకి, అబ్బకి పుట్టని చెత్త నాయాలుగాలు ఎలా అయితే వీడియోలు చేస్తారో అలా చేస్తున్నారు. మీకెందుకురా బ్రతుకులు అని అడిగితే, మళ్ళీ దానికి పోర్షాలు పొడుచుకొస్తాయి ఒక్కొక్కడికి. ఒక్కొక్కడు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఏజ్ పెరిగిపోయి, ముసలోళ్ళు అయిపోయి ఉన్నా కూడా, ఒక అమ్మాయిని ఎవడన్నా ఇలా చేయగానే తయారైపోతారు. అమ్మాయి పైన నిందలేయటం, లేదు అమ్మాయి మనకు క్లోజ్ అయితే ఫేవర్‌గా వీడియోలు చేయటం. మారండిరా! మారండి. ఒక సినిమా తీసిన వ్యక్తి, ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వ్యక్తి, గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి, ఇసుక దందాలు చేసే వ్యక్తి, సెటిల్మెంట్లు చేసే వ్యక్తి, ఒక అమ్మాయిని ట్రాప్ చేసి వాడుకుందంటే ఎలా నమ్ముతున్నారా మీరంతా? ఎలా నమ్ముతున్నార్రా? కేసు పెట్టకుండానే కేసు అయిందని మీ దగ్గరకొస్తే, కేసు పెట్టాడని చెప్తున్నారు చూడండి. మీర్రా రిపోర్టర్లంటే, మీర్రా సీనియర్ జర్నలిస్టులంటే. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం రా. థు. మీ హస్బెండ్ చంపుతా అన్నప్పుడు ఏంటమ్మా? ఎందుకంటారు మీ హస్బెండ్? మ్యామ్‌కి డైరెక్ట్‌గా చెప్తున్నారు. మధ్యలో అంతా నేను అసలు మీట్ అవ్వడం, కలవడం, అతను చూడడం అవ్వలేదు. మ్యామ్ ఆపేశారు కదా! ఇదంతా బలరామ్ గాడి వల్ల వస్తుంది. ఆడిని చంపేసి నన్ను తెచ్చేసుకుంటాను. డైరెక్ట్ మ్యామ్‌కి వార్నింగ్ ఇవ్వడం. మ్యామ్ ఫుల్ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ తెచ్చారు యాక్చువల్లీ. మోనుకైనా ఏమైనా చేస్తాడని మోను, బలరాం నాకు తెచ్చారు ప్రొటెక్షన్. వాళ్ళ ఆవిడ కూడా చంపేస్తుంది కదా మిమ్మల్ని? ఇది మేము కేస్ పెట్టాం కదా! కేస్ పెట్టాక నేను మ్యామ్ దగ్గరికెళ్ళా అనపర్తి వెళ్తే ఆ దుర్గారెడ్డి ఫోన్ చేసి, అది అనపర్తి వచ్చింది కదా! దాన్ని ఎలా చేయించాలో, చెక్కించాలో చేస్తాను ఏదో మ్యామ్‌కి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే మ్యామ్ రా చూసుకుందాం అన్నారు. తర్వాత రాధా గారు కాల్ చేసి మాట్లాడి, ఎంత ఇన్నోసెంట్‌గా చెప్తున్నాను, నా పెళ్ళం మాట్లాడిందని చెప్పి కూడా కేస్ పెట్టారంటే ఏం పిచ్చి. కేస్ ఎలా తీసేసుకుంటారు సార్? వీడి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా! పోలీసులు పిచ్చోళ్ళు, ప్రూఫ్‌లు లేకుండా ఈడి కేసు తీసుకున్నారు అసలు కదా! అడ్వకేట్‌కి మీరు కాల్ రికార్డింగ్స్ అని విన్నారు కదా! ఎవరైనా అలా మాట్లాడతారా? విన్నాను. అన్ని కాల్ రికార్డింగ్స్ పెడతానమ్మా. ఇప్పుడు ఒక వర్షన్‌లో కాల్ రికార్డింగ్స్ అందరూ రిలీజ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు సౌమ్య శెట్టి వర్షన్‌లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్, వాళ్ళ మిసెస్ మాట్లాడింది, వీడు అందరితో మాట్లాడింది, ఇంటికొచ్చి చిన్న పిల్లని కూడా చూడకుండా ఒక అమ్మాయిని ఎలా తిట్టింది, ఇయన్నీ కూడా కాల్ రికార్డింగ్స్ నేను పెట్టబోతూ ఉన్నా. చూద్దాం ఏం జరుగుతుందో. సో వాళ్ళ వైఫ్ కూడా అదే అడుగుతుంది మ్యామ్‌ని. నువ్వు అంబిక తెచ్చి మర్యాదగా ఇస్తావా లేదా? ఏం చేయాలి మేము? అమ్మాయి ఏదో నరికేసి కేసులో 3 టైమ్స్ వెళ్ళారంట ఆవిడ. జైలుకి వెళ్ళొచ్చాను, చంపడం మాకు అలవాటే అంటారు. మంచి సర్టిఫికేట్లు ఉన్నాయన్నమాట అయితే. క్వాలిఫైడ్. చంపడంలో, నరకడంలో వాళ్ళ ఆవిడ క్వాలిఫైడ్. వీడేమో వాళ్ళ ఆవిడని చంపి నరుకుతుంది. వాళ్ళ అమ్మేమో నేను తీసుకెళ్ళి పడుకోబెడతానికి రామ్మ అని పిలుస్తుంది. ఈడేమో నీ డ్రాప్ అయ్యానని ముసలి ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. అసలు నీ వర్షన్ ఎవడన్నా ఒక్కడన్నా వినకుండా ఎలా జడ్జిమెంట్ చేస్తూ ఉంటే, నువ్వు ఎలా ఎంతకాలం తలుపుల చాటున దాక్కొని మిమ్మి అంటూ ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? నాకు ఏడుపు రాలేదు సార్. ఈ న్యూస్ పబ్లిష్ అయింది. వాడు ముందు నైటే వార్నింగ్ ఇచ్చాడు మ్యామ్‌కి. నువ్వు ఏం చేస్తావు? దాని పరువే తీస్తే ఏం కాపాడతావు? అది ఇలా న్యూస్ 2 రోజులతో 3 రోజు చచ్చిపోద్ది అని చెప్పాడు మ్యామ్‌కి. మ్యామ్ ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైతే వీడియో ఇవన్నీ పెట్టాడో ఇంక డన్. సౌమ్య అస్సలు స్ట్రాంగ్ ఉండదని. నేను నైట్ అంతా పడుకోలేదు. జస్ట్ ఒక 1 అవర్ పడుకున్నాను. లేచేసరికి మమ్మీ, మోనిక ఫుల్ బ్లాంక్. ఎందుకంటే న్యూస్‌లో వస్తుంది, పేపర్‌లో ఇలా వస్తుంది. వాళ్ళు షాక్ ఇంకా ఈ దెబ్బతో అయితే సౌమ్యని అస్సలు సెట్ చేయలేం. అసలు అవ్వదు ఇంకా. అయిపోయింది. మైండ్ కూడా డెడ్ అయిపోద్ది అని మ్యామ్ కూడా వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకున్న. ఫ్లైట్ అంతా అదే థాట్. గంటే పడుకుంది, లేచాక ఏమవుద్ది అని చెప్పి లేచాను, చూశాను, నవ్వాను.
నవ్వొచ్చింది నాకు. మారా పిచ్చెక్కిందా ఏంటి మీకు ఏమన్నా? మారదా మీడియా? ఓకే. సరే. ఇప్పుడు నాతో జరిగింది చెప్తాను. తర్వాత ఏమవుద్దో చూద్దాం. ఎవరేమనుకుంటే నాకెందుకు? ఐ డోంట్ నో. నేను వీక్ అవ్వకుండా సడన్‌గా స్ట్రాంగ్ అయిపోయాను. సర్కాజం కూడా పెరిగిపోయింది నాకు. ఈ మీడియా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుంటే అడుగుతున్నారు క్వెషన్స్. మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? అని నాకు ఒక లేడీ సాక్షియో, ఐ డ్రీమ్ ఆవిడ నాకు తెలీదు. నన్ను అడుగుతుంది. నా ఆ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను సార్. నేను మీకేం ప్రూఫ్ ఇవ్వాలి అన్నాను. ఎఫ్ఐఆర్ నాది. అంటే వాళ్ళే కదా మీడియా ట్రయల్స్ చేసేది. జడ్జ్మెంట్ ఆవిడే ఇస్తది కదా. ఆవిడే ఇస్తది. ఆవిడకి ప్రత్యేకంగా నాది రన్ ఉన్నాయి, గాబరా పడొద్దు అంటే నేను కావాలని అలా మాట్లాడాను. వాళ్ళకి అసలు బయట ఇవ్వాలని అనిపించలే. అంటే వాళ్ళకి నిజ నిజాలు అక్కర్లేదు, వాళ్ళకి నచ్చింది. అంటే ఆవిడ ఏదో వాళ్ళ సైడ్ స్టోరీ విని ఏదో నన్ను క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నట్టు నన్ను అడుగుతుంది. ఎఫ్ఐఆర్ నేను పెట్టాను, కేసు మీరు పెట్టారు. ధైర్యం చేసి నేను వెళ్ళి కేసు పెట్టుకున్నాను. వాడేదో ముష్టి ఏడుపులు ఏడుస్తుంటే వాడిని మోసం చేసావు, ఎంత తీసుకున్నావు నన్ను అడుగుతుంది. నువ్వు చూసావా అని అడగాల్సింది కదా. మామూలుగా ఏదో సమాధానం చెప్పేశాను. అదంతా నాకు ఒక ఫన్నీ వైబ్ లా అనిపించింది. లేడీస్ ఎందుకు మీ మీద ఎగబడుతూ ఉన్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళే ఎక్సైట్ అయిపోతుంటారు ఏ చేసేదని. ఎవరో కొంతమంది సుమన్ టీవీ వీళ్ళంతా గతంలో చేశారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మొన్న బాగానే మాట్లాడి ఒక వీడియో చూసా, తను బాగా చేశాడు రిపోర్ట్. కుర్రాడు ఎవడో మీ వర్షన్ వినిపించాడు ఆయన. ఈవిడ ఎందుకు మీద పడి ఎలా చేసావు ఎలా చేసావు, ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఈవిడకి? మా ఆమెని కూడా మీరు ఎంత తీసుకున్నారంటే అంత తీసుకున్నారంటే అలా ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ తండ్రిలా ఉంటారు. అయ్యో అతను అడిగారు కదా, నాలాంటి అమ్మాయిలు అసలు ఏంటి ఫుల్ పనిష్మెంట్ ఇవ్వలేదు చెప్పాడు కదా, విన్నపం ఏదో అని. నాలాంటి వ్యక్తులను ఇంకొకళ్ళు ఇలా ట్రాప్ అవ్వకుండా ఆ అమ్మాయికి పెద్ద శిక్ష వేయాలి అన్నది ఆయన పాపం అమాయకమైన హృదయంతో కోరుకున్నటువంటి కోరిక అనమాట. ఎవరిని అడుగుతున్నాడు అతను? ఎవరంటే మీడియాని అడుగుతున్నాడు. మీడియా దగ్గరికి వెళ్ళి నేను కేసు పెట్టకపోయినా మీరు కేసు పెట్టారని చూపిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. నా దగ్గర ఏ ప్రూఫ్లు పెళ్లి ప్రూఫ్లు లేకపోయినా పెళ్లి జరిగిందని నేను చెప్పగానే మీరు ఎర్రి గొర్రెలాగా నమ్మేసి పెళ్లి జరిగిందంట ట్రాప్ చేసిందంట అంటూ ఉన్నారు. నేను వీడియో తీసి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా పాడు చేసినా కూడా ఆ వీడియో తీయలేదు, ఆ అమ్మాయి నన్ను వాడుకుందన్నా కూడా ఆ వీడియో గురించి నన్ను అడగకుండా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరంతా కలిసి నాకు న్యాయం చేయాలి. ఏం చేయాలి? నేను ఇటువంటి దారుణాలు అఘాయిత్యాలు నేను, నా భార్య, మా అమ్మ అందరూ కలిసి చేసినా కూడా మీరు ఇలాగే అసత్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు బలాన్ని ఇస్తూ ఏ అమ్మాయినైతే నేను కోరుకున్నానో ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా మీ వార్తల ద్వారా హింసించేసి నా దగ్గరకు తీసుకొచ్చి పడుకునేలా చేయాలన్నది అది ఆయన కోరుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అది కూడా అతనికి హ్యాపీనెస్ ఉండదు. ఇంకా ఏదో చేయాలి, నా స్కిన్ కూడా తీసి అంత ఇష్టం నేనంటే అతనికి. స్కిన్ కూడా తీసేస్తారా? నాకు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు సార్. ఈసారైనా నా సైడ్ స్టోరీ లేట్ చేయకుండా వచ్చి చెప్పి రిజల్ట్ ఉండదు. మీరు గతంలో మీరు చేసిన తప్పే. అంటిల్ అండ్ అన్లెస్ నేను వీడియో చేసే వరకు మీ స్టోరీని లాస్ట్ టైం కూడా ఎవరు చూపించలేదు. ఇప్పుడు కూడా నేను చూపించాలనుకున్నది ఒకటే వాస్తవాన్ని. మీ లాయర్ గారితో మాట్లాడిన తర్వాతే నేను మీతో మాట్లాడుతున్నా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ చూసిన తర్వాతే మళ్ళీ నేను ఇది చేస్తున్నా. దీనికి మా బ్రదర్ జనపాల గారు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడే అంటుకుంటూ ఉంటారు. అవన్నీ నాకు తెలుసు. పాపం ఇప్పుడు మన లక్ష్మణరెడ్డి గారు కూడా అన్నా తండ్రి లాంటి పొజిషన్లో ఉండి భలే చేసావన్నా, హ్యాట్స్ ఆఫ్. తండ్రి అంటే ఎలా ఉండకూడదో అలా ఉన్నావు. ఏడిపించావు, ఆడపిల్లని బాధ పెట్టావు, టార్చర్ చేసావు అని సౌమ్యశెట్టి చెప్తుంది. అవును, ఏంటి గోల్డ్ స్మగ్లింగ్ ఏదో చేస్తారంటూ నా దగ్గర వీడియోలు వచ్చినాయి. ఆయన పేరు రాసి కోర్టులో అదే పని చేస్తారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళంతా ఎవరు పట్టుకోరండి సార్? గోల్డ్ అంట సార్ దగ్గర కట్టలు ఉందంట. ఏదో వైజాగ్ పోర్ట్లోంచి గోల్డ్ సింబల్స్ ఏవో ఉన్నాయి నా దగ్గర. ఆ వీడియో కూడా ప్రజెంట్ చేస్తా, ఒకసారి చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు. గోల్డ్ 25 కేజీలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంట. ఒకసారి ఆ వీడియో ఏంటో మరి దాని తాలూకు అది ఎంతవరకు వాస్తవం ఒకసారి కనుక్కోండి. ముఖ్యంగా ఏంటి ఇప్పుడు సౌమ్యశెట్టి బెదిరిపోయి పారిపోయిద్దా, తిరిగి ఫైట్ చేస్తుందా, ఏం జరుగుతుంది? కేసు పెట్టండి సార్. కేసు పెట్టి 30 రోజులైంది. మరి వాళ్ళు ఇంకా వైజాగ్ పోలీసులు చాలా పవర్ఫుల్ అండి. మీ ఇంతకాలం ఎందుకు అయ్యారు? రెస్పాన్స్ అది చాలా బాగా ఇస్తున్నారు.
మ్యామ్ని ఎవిడెన్స్లు అవి అడుగుతారు, సంతకాలు పెట్టడానికి రండి అంటారు. పోలీస్ స్టేషన్కి మేము కేసు పెట్టాక ఇతను వచ్చి మాట్లాడి 41 సిఆర్పిసి ఏదో తీసుకొని వెళ్ళిపోయారు. ఈ కేసులో 41 సిఆర్పిసి ఇస్తారా? నాన్ బెయిలబుల్. హెరాస్మెంట్ వీటికి నాన్ బెయిలబుల్ కదా అవి. ఏమో అరెస్ట్ ఎందుకు చేయలేదు తెలీదు. చూడాలి, నాకు కూడా తెలియదు ఒకసారి. వీళ్ళు మ్యామ్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, వాళ్ళ ఆయనకి డివోర్స్ ఇచ్చేస్తుంది, వాడెవరు చెప్పడానికి, ఏదో నోటీస్ కూడా చూపించారంట, డివోర్స్ నోటీస్ అప్లై చేసింది. ఈ లాయర్ను బలరాం కలిసి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి ఇంట్లో ఆపేస్తున్నారు అని చెప్పాడు. అందుకు వాస్తవం ఏంటి? ఎందుకు సార్, అందుకు ఇతను వదిలేశారు అనుకుంటా పోలీసులు. అలా వదిలేయటానికి పోలీసులకి హక్కు లేదండి. లా ప్రకారం అక్కడ ఉన్న సెక్షన్స్ నన్ను బెదిరించి ఇవన్నీ అందుకే బెదిరించారు కాబట్టి పక్కన వస్తున్నారు కదా. ఇప్పుడు ఓవరాల్ గా నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. మీడియాకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాను సార్, అట్లీస్ట్ నిజ నిజాలైనా పబ్లిష్ చేయండి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏంటది హనీ ట్రాప్ కాదు. ఆ సినిమా పేరుని అలా వాడాడులేండి పాపం. హనీ అసాల్ట్ కేస్ ఇది, విక్టిమ్. సో అండ్ వాడిపోని ప్రైవేట్ వీడియోస్, మా ఇద్దరు మధ్య ఉన్న ప్రైవేట్ వీడియో అంటే ఎలా పబ్లిష్ చేస్తారు సార్ మీడియా వాళ్ళు? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీలు, వాళ్ళకి కావాల్సింది ఒక అమ్మాయిని ఇలా చేశాడు, నలిపేశాడు, పిసికేశాడు, కొరికేశాడు, ముందు పెట్టుకున్నాడు అనే విషయాన్ని హైలైట్ చేస్తే వాళ్ళ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారంటే ఈ మధ్య 2-3 ఛానల్లో రిపోర్టర్లలో చెప్పారు. ఆ వీడియోలు వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళు టీఆర్పీ నాకు తెలిసి 1,00,000 వ్యూకి 10,000 ఏమో వస్తుంది. ఆ 10,000 తోటి అబ్బా పండగ చేసుకుంటారు. సిగ్గుసారని మీ పొజిషన్లో నేనుంటే కెమెరా మీద ఊసి మీ ఒక ప్రతికూలరాన్ని చెప్పేవాడిని. మీరేమో ఇంకా సింపుల్గా న్యాయం చేయండి, వినండి. న్యాయం చేయండి నేను నాకు ఎక్స్పెక్టేషనే లేదు. వాడిని అలాగే వదిలేయండి. పాస్ట్లో ఎంతమందిని పాడు చేశాడో తెలీదు, తర్వాత ఎంతమందిని చేస్తాడో తెలీదు. ఇట్స్ తండ్రి స్థానంలో ఉంటారు ఆయన. తండ్రిలా ఉంటా అని చెప్పి జీవితాలు నాశనం చేస్తాడా? మీరు చాలా ఎలా మీకు రెస్పాండ్ అవ్వాలి కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇట్లా వాస్తవం ఉందా లేదా అని మీకు ఎంతమందికి డౌట్ వచ్చినా తల్లి స్థానంలో ఉండి, తండ్రి స్థానంలో ఉండి నీ కూతురికి ఇలాగే జరిగితే తను చెప్పుకోలేకపోతే ఒకడు మనిషినన్న విషయాన్ని మర్చిపోయి మృగంలా తన శరీరం కోసం తన కోసం వెంటపడుతూ ఉంటే ప్రొటెక్ట్ చేసుకుంటారా లేదనేది ఒక ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. ఒకవేళ ఇందుట్లో అమ్మాయి తప్పుంది, అబ్బాయి తప్పుందని జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు కొంతమంది. సరే, అలా జస్టిఫై చేసేవాడికి కూడా చెప్తున్నా, నీ చెల్లి, నీ అక్క, నీ తల్లి, నీ వదిన పొజిషన్లో ఉంది. చెప్పరాని బాధతో కుమిలిపోయి కేసు పెట్టి నోరు మూసుకుని ఉందాం అనుకుంది. కానీ ఇట్లా నిందలేస్తే మీరు ఏం చేస్తారో దాన్ని చూసి కింద కామెంట్ చేయండి. అదే హేమంత్ రెడీయా పెడతా ఉంటారు కింద కామెంట్ పెట్టు బాసు. అది సౌమ్య గారు మీ బాధనంతా చెప్పారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు నాకు చాలా ఇచ్చారు. సమయాన్ని బట్టి అట్లా నేను బయట పెడుతూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. వైజాగ్ నుంచి జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఇంతకుముందు కూడా చాలా ఇచ్చినట్టున్నారుగా 2-3 ఛానల్కి ఇంటర్వ్యూస్. ఇవ్వండి, కూల్గా కూర్చోకండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు, మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పండి. వైజాగ్ పోలీసులు వచ్చి వాడిని మక్కలెరగ తీసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లే వరకు మీరు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉండండి, మాట్లాడుతూనే ఉండండి. ప్రతిరోజు మీరు సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు ఇటువంటి ఆడపిల్లలు, అందరూ కుంగిపోయి బాధపడుతూ మిమ్మీ అంటే కూర్చోకూడదు. నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు యాక్టివ్ అవ్వ, సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వని నేనే చెప్పాను. ఎందుకంటే చాలామంది నీకు దగ్గర అవుతారు, మాట్లాడతారు, నీకు అది చూసినప్పుడు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. నీకు జరిగిన అన్యాయం చూసి ఇప్పుడే కాదు ఎప్పటికైనా నీకు అన్యాయం జరిగింది, నీకు తోడుగా ఉంటానని అవకాశం ఉన్న ప్రతి మగాడొచ్చి నీ పక్కన నిలబడతానికి చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎవరిని నమ్ముకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటావు. సినిమా అగ్రిమెంట్ చేసి మరి ఇప్పుడు నిన్ను బ్లేమ్ చేస్తూ నిన్ను విక్టిమ్ చేసి ఆడుకుంటూ ఉన్న ఈ వ్యక్తి లాంటి వాళ్ళు కోకోలలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.